దేదీప్యమానమైనటువంటి నిశ్చితమైనటువంటి పూజా విధానం అంతటి కూడా చేసుకున్నాం. అంటే ఏంటి అంటే అమ్మవారు ఇక్కడే ఉంది అని మనం మనసులో భావించి మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ కూడా త్రికరణ శుద్ధిగా చక్కగా అమ్మవారికి ఆ పసుపు కొమ్ములతో పూజ చేసుకున్నాం. అయితే అసలు మనం ఈరోజు ఈ పసుపు కొమ్ముల పూజ ఈ రకంగా ఇక్కడ చేయడానికి కారణం ఏమిటి? అసలు పసుపు కొమ్ములు ఎందుకు పూజ చేయాలి? లేదా ఈ పసుపు కొమ్ములు పూజ చేయడం వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? అందులోని ఈ సన్నిధిలో చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? లేదా ఈరోజు పౌర్ణమి చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? అసలు పసుపులో ఉండే విశేషం ఏమిటి? దాని వృత్తాంతం ఏమిటి? అది అసలు ఏ రకంగా ఉద్భవించబడింది? అసలు మన దేశంలో మన సంస్కృతిలో అసలు ఏ పని మొదలుపెట్టినా పసుపునే ఎందుకు మొట్టమొదటిగా మనం మొదలుపెట్టుకుంటున్నాం? స్త్రీకి పసుపుకి ఉండే సంబంధం ఏంటి? అమ్మవారికి పసుపుకి ఉండే సంబంధం ఏంటి? లక్ష్మికి పసుపుకి ఉండే సంబంధం ఏంటి? ఇలా అనేక రకాల కారణాలుగా ఈ పసుపుకి మనకి ఉండే అభినాభావ సంబంధం ఏంటో, ఈ విషయం ఏంటో, వృత్తాంతం ఏంటో అంతా కూడా మనం ఇప్పుడు ప్రశాంతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మౌనంగా ఉంటే, ప్రశాంతంగా ఉంటే. ఏం చేద్దారంటే పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప అసలు భారతదేశంలోనే పుట్టాం. అందులోనూ ఏదో పూర్వజన్మలో మన పెద్దలు చేసిన పుణ్యం ఉంటే తప్ప ఇలాంటి సనాతన ధర్మంలో పుట్టాం. ఇంకా మనం ఏదో పూర్వజన్మలో ఏదో అద్భుతమైన యజ్ఞాలు యాగాలు చేయడం వల్ల ఇలాంటి ముత్తైదువుగా ఉండి ఇలాంటి అమ్మవారి సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాలు పూచిన అవకాశం రాదు. కొన్ని వేల మంది ఉన్నారు గ్రామంలో, కానీ ఎంతమంది ఇక్కడికి రాగలిగాం? ఎంతమంది పాల్గొగలిగాం? అంటే వాళ్ళందరిలోనే మనం ఎంతో అదృష్టవంతులు, అవునా కదా? అంటే మనల్ని అమ్మవారు మనల్ని ప్రీతిపాత్రంగా తెచ్చిపెట్టుకుని పూజ చేయించుకుని మన చేత. అంటే అర్థం ఏంటి? ఏదో మనకి ఇవ్వాలనుకుంటోంది అమ్మవారు, అర్థమైందా? ఏదో నీకు ఇవ్వాలనుకుంటోంది కాబట్టి నిన్ను మాత్రమే ప్రత్యేకంగా పిలిచి ఈ పూజలో పాల్గొనేలా చేసింది. అది అర్థం చేసుకోండి. అది యోగం, అదృష్టం. అది అందరికీ దక్కదు. అది ఎంతోమంది ఇలాంటి పూజ చేస్తే పాల్గొవాలనుకుంటున్నారు, అవకాశం రావడం లేదు వాళ్ళకి. కారణం ఏంటి అంటే ఇలాంటి అవకాశాన్ని కలిగించే కమిటీ వాళ్ళు కావాలి కదా. మా జయకృష్ణ గారు లాంటి వాళ్ళు, అన్నయ్య గారు లాంటి వాళ్ళు ఓ సంకల్పం, మనం 10 మంది చేత మంచి పని చేయాలి సంకల్పం చేసేవాడే లేడు ఈ రోజుల్లో. ఎవడి స్వార్థం వాడిది. నా ఇంట్లో నేను పూజ చేసుకున్నానా, నాకు నేను తిన్నానా, నాకు నేను అనుభవించానా తప్ప సమాజ శ్రేయస్సు కోరడే వాళ్ళు లేరు. అలాంటి అరుదైన సమయంలో ఇలాంటి కార్యక్రమం జరగడం అదృష్టం. కాబట్టి మనం కాలం విలువైంది అన్నింటికన్నా. ఈ కాలం పోతే మళ్ళీ రాదు. కాబట్టి మనందరం కూడా కాలాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఒక్క గంట సేపు మీరు ప్రశాంతంగా ఉన్నట్లయితే అమ్మవారి గురించి చాలా మంచి విషయాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఏమిటి వృత్తాంతం? అసలు పసుపు కొమ్ముల యొక్క వృత్తాంతం ఏంటి? ఇది ఎలా పుట్టింది ఏమిటి అసలు అంటే కనుక మనం ముందుగా పరమేశ్వరుడు యొక్క వృత్తాంతం తెలుసుకోవాలి. ఇంచేత అసలు పసుపు కొమ్ము ఎలా పుట్టింది భూలోకంలో? పసుపు ఎలా వచ్చింది అసలు ఇందులోకి? అంటే పూర్వకాలం ఏమిట్రా అంటే అంతా రాక్షసులు. రాక్షసుల గురించి మనందరికీ తెలిసిందే కదా. ఘోరంగా తపస్సు చేస్తారు వాళ్ళు. ఓ రంగా చెప్పాలంటే పరమ భక్తులు వాళ్ళు, నిజంగా చెప్పాలంటే. అయితే ఈ రాక్షసులందరూ ముఖ్యంగా పూజ చేసేది ఎవరికి చెప్పండి? శివుడి కోసం కదా. ఎక్కువగా పూజించేది ఎవరిని? ఈశ్వరుని ఆరాధన చేస్తారు. కారణం ఏమిటి అంటే కనుక ఆయన బోలా శంకరుడు. కారణం ఏంటంటే ఆయన మంచివాడా చెడ్డవాడా, ఎందుకోసం పూజ చేసేవాడు, ఏమీ అవసరం లేదు. వచ్చిన వాళ్ళు నీళ్ళు పోసాడంటే చాలు చెబుతాడు, వెంటనే ప్రత్యక్షమైపోతాడు, ఏ వరమైనా చేస్తాడు. ఆ తర్వాత తంటాలన్నీ ఎవరికి ఉంటాయి? విష్ణుమూర్తికి ఉంటాయి. చేత ఈయన ఇచ్చిన వరం వల్ల వాళ్ళు లోకకంటకులా తయారవుతాడు. వాడిని మళ్ళీ తిరిగి తీసి మళ్ళీ వాళ్ళని శిక్షించాలంటే కనుక అనేక అవతారాలు ఎత్తాలి. మళ్ళీ ఈయన వరాలు ఇచ్చేసి ఆయన బాగానే తప్పుకుంటాడు ఈశ్వరుడు. కానీ వాడిచ్చిన వరం నుంచి మళ్ళీ వీళ్ళు బయటపడేయడానికి పాపం విష్ణుమూర్తి నానాతంటాలు పడుతుంటాడు. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, శివుడు విష్ణుమూర్తి వేరే ఏం కాదు. ఈ రూపేణా అలాంటి అధర్మాత్ములు అనేటువంటి వాళ్ళు తపస్సు చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాన్ని ఏ రకంగా పోగొట్టాలో తెలుసు. అందుకనే మనం కూడా పెద్దలు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే సంకల్పం చెప్పినప్పుడు ధర్మపరమైన కోరిక కోరుకో. ఏంటి? ధర్మపరమైన కోరిక కోరుకో, అప్పుడు నెరవేరుతుంది. అధర్మపరమైన కోరికలు కోరుకున్నాం అనుకోండి, అది నెరవేరినట్టుగా ఉన్నా కూడా తర్వాత ఏదుకు పరిగణకుండా పోతుంది. అందులో పూజలు చేసుకున్నా, వ్రతాలు చేసుకున్నా, ఏం చేసుకున్నా భగవంతుడా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా లోకం బాగుండాలి కోరుకోవాలి. కానీ ఎవడో నాశనం అయిపోవాలని పూజ చేయడం, నాకే పదవి రావాలని పూజ చేయడం, ఇవన్నీ కూడా ప్రమాదకరాలు. అయితే పూర్వకాలంలో మనకి ప్రధానంగా తారకాసురులు అనేటటువంటి రాక్షసులు ఉన్నారు. ఎవరు? తారకాసురులు. తారకాసుర వృత్తాంతం చాలామందికి తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే ఘోరంగా ఈశ్వరుడు కోసం తపస్సు చేశారు. చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఏం కోరుకున్నాడు అంటే కనుక
ఈశ్వరుడికి పుట్టినటువంటి సంతానం వల్ల మాత్రమే, శివ సంతానం మాత్రమే నాకు మరణం కలగాలి అని వరం కోరుకున్నాడు. సరే, ఎప్పుడైతే అలాంటి వరం కోరుకున్నాడో, ఎప్పుడైతే ఆ రకమైన వరం వచ్చిందో ఆ తారకాసుడు రెచ్చిపోయాడు. కారణం ఏంటి? దేవతలకి వివాహాలు లేవు, ఈశ్వరుడు పెళ్లి చేసుకునే అవకాశం లేదు. సరే, అలాంటి ఈశ్వరుడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? ఎందుకంటే కామ వికారం కలిగినటువంటి వాడు. ఎంచేత ఎటువంటి కోరికలకి లొంగనవాడు ఈశ్వరుడు అంటారు, ఎటువంటి వికారాలు లేనటువంటి వాడు ఈశ్వరుడు అంటారు. అంచేత ఆయన నిర్వికల్ప, నిరామయ, నిరాఖ్యాతుడు. అంటే నిర్వికల్పం, దేని మీద ఉండదు, ఏ కల్పం ఉండదు, ఏ ఆకారం ఉండదు, ఏ రూపం ఉండదు, ఏ ఆలోచన ఉండదు, ఏమీ లేనటువంటి నిర్గుణ స్వరూపమే ఈశ్వరుడు. అంచేత ఏ ఆకారం లేనివాడు, ఏ కోరిక లేనివాడు వివాహం ఎందుకు చేసుకుంటాడు? సంతానం ఎలా కలుగుతుంది? అంచేత చిత్ర విచిత్రమైన కోరిక కోరుకున్నాడు. ఏమని అంటే ఈశ్వరుడు యొక్క సంతానం వల్ల మాత్రమే నేను మరణించాలి అని కోరుకున్నాడు. సరే, ఆ వరం కోరుకున్న తర్వాత రెచ్చిపోయాడు ఇంకా విపరీతంగాను. ఏ రకంగా? దేవతలను హింసించడం, అలాగే లోకాలన్నీ అతలాకుతలం చేయడం, యజ్ఞయాగాది కర్తువులు చేస్తుంటే పాడు చేస్తూ ఉండడం, ఇలా అనేక రకాల దుష్కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. మరి ఎలాగ ఈ సమయం బయటపడాలంటే ఎలాగా? అంచేత ఏం చేశారంటే దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఏమయ్యా, ఏమిటి కూడా గొడవ? వాళ్ళ బాధ మేము భరించలేకపోతున్నాం, తట్టుకోలేకపోతున్నాం, ఎలాగా ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అని అడిగారు. అయితే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, విష్ణుమూర్తి ఏం చెప్పారంటే, అవయ్యా కంగారు పడకండి, ఈశ్వరుడికి సంతానం కలిగితే ఆ సంతానం వల్ల చనిపోతాడు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడికి సంతానం కలిగేలా చేయాలి మనం. దానికి ఒక పన్నాగం ఉంది. ఏమిటంటే కనుక ఈశ్వరుడి కింద తపస్సు చేసుకుంటున్నాడు, పార్వతీ అమ్మవారి కింద సేవ చేస్తుంది ఈశ్వరుడికి. అంటే వాళ్ళిద్దరి మధ్య కామ వికారం కలిగితే, అప్పుడు వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటే, తద్వారా సంతానం కలిగితే, కుమారస్వామి వారి ఉద్భవం జరిగితే, ఆ కుమారస్వామి వారి ఉద్భవం ద్వారా ఈ యొక్క తారకాసులు చనిపోతారు. కాబట్టి ఆ రకంగా ప్రయత్నం చేయవయ్యా అని చెప్తే, ఇప్పుడు దేవతలందరూ కూడా, ఇంద్రుడు లాంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుడి మీద మన్మథ బాణం వేస్తే, ఆ మన్మథ బాణం వేసేటటువంటి సమయంలో ఈశ్వరుడు మూడో నేత్రం నెరిస్తే ఆ మన్మథుడు దహించిపోతాడు. అయినా సరే బాణం వెళ్ళి ఈశ్వరుడు తగులుతుంది. ఆ తర్వాత కామవికారం కలుగుతుంది పార్వతీ అమ్మవారి మీద. ఆ తర్వాత కొంతకాలానికి పార్వతీ అమ్మవారికి పరమేశ్వరికి కూడా అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా రమించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత శివరేతస్సు వచ్చి కింద రెల్లు పొద మీద పడుతుంది. పడిన తర్వాత కుమారస్వామి వారు ఉద్భవం జరుగుతుంది. ఉద్భవించిన తర్వాత కుమారస్వామి వారు చక్కగా ఈ తారకాసురుడు సంహారం చేస్తాడు. తారకాసురుడు మరణం అంతతో పోతుంది. అక్కడితో ఒక పేడ వదిలిందిరా బాబు అనుకున్నారు వీళ్ళు. సరే, అక్కడితో అయిపోయిందా అంటే కాదు. ఈ తారకాసురులకు పుట్టినటువంటి వాళ్ళు త్రిపురాసురులు. ఎవరు? తారకాసురులకి జన్మించినటువంటి వారు త్రిపురాసురులు. ఎవరు? వాళ్ళ పేర్లు ఏమిటి అంటే కనుక, ఒకడు తారకాక్షుడు, రెండోవాడు కమలాక్షుడు, మూడోవాడి పేరు విద్యున్మాలి. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి, ఇలా ముగ్గురు సంతానం కలిగారు. ఎవరికి? తారకాసురుడికి. అంచేత మా పితరులను చంపిన కారణం చేత మళ్ళా తిరిగి మనం చనిపోకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ త్రిపురాసురులు ఏం చేశారంటే కనుక ముగ్గురు కూడా ఘోరంగా తపస్సు చేయడం ప్రారంభం చేశారట. ఎంత ఘోరంగా తపస్సు చేశారో తెలుసా వాళ్ళు? బ్రహ్మ కోసం విపరీతంగా ఘోరంగా. ఆ తపస్సు ఎలా ఉంటుందంటే, వర్షాకాలం వచ్చిందనుకోండి వర్షంలో నుంచి తపస్సు చేయడం, అలాగే శీతాకాలం వచ్చిందనుకోండి హిమాలయ పర్వతాల్లో కూర్చుని తపస్సు చేయడం, వేసవకాలం వచ్చిందనుకోండి అగ్నిహోత్రం చుట్టూ పేర్చుకొని అగ్నిహోత్రం మయంగా నుంచి తపస్సు చేయడం. ఇది తపస్సు అంటే. మామూలుగా ఏదో కూర్చుని తపస్సు చేయడం కాదు, అంత ఘోరంగా. కొన్నాళ్ళు నిరాహారంగా తపస్సు చేయడం, కొన్నాళ్ళు ఒంటికాల మీద నిలబడి తపస్సు చేయడం, కొన్నాళ్ళు తల కిందకి కాళ్ళు పైకి వేలాడదీసి తపస్సు చేయడం. ఈ రకంగా తపస్సు ఘోరంగా చేసేసారు వాళ్ళు. అందుకనే రాక్షస తపస్సు అంటారు. వాళ్ళు ఏంటంటే అంటే పని దాకా ఇంకా వాళ్ళు వదలరు. అలాగే రాక్షస ప్రయత్నం అంటారు చూసారా, అలాగే ప్రయత్నం అనమాట. అంత ఘోరంగా విశేషంగా తపస్సు చేసేసరికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యారా? నాయన ఏమిటి ఇంతలా తపస్సు చేసేసారు, ఏమిటి మీరు, ఏమిటి ఇంత కోరిక ఏముంది మీకు, ఏమిట్రా మీ కోరిక ఏమిటి అని అడిగాడు బ్రహ్మగారు. ఏమీ లేదయ్యా, మేము ముగ్గురం కూడా, మా ముగ్గురికి కూడా మృత్యు అనేటటువంటిది లేకుండా వరాన్ని ఇవ్వయ్యా అని వరం. సాధారణ అసలు రాక్షసులను వారు తపస్సు చేస్తేనే మొట్టమొదటి అడిగే క్వశ్చనే ఇది. మొట్టమొదటి అడిగే వరమే ఇది, మాకు మృత్యు ఉండకూడదు అని. సరే, బ్రహ్మగారు అన్నారు, ఒరే నాయన అది సాధ్యం కాదురా నాయన, మాకే అవకాశం లేదు, బ్రహ్మని నేను ఎన్నో బ్రాహ్మణులు నాకే తెలియదు, అంచేత మేమే వచ్చిపోతూ ఉంటాం, అంచేత మృత్యువు లేకుండా వరం ఇచ్చేటటువంటిది తప్ప ఇంకా ఏ వరమైనా కోరుకొని నేను ఇస్తాను అన్నట్టు. సరే అయితేను ఓ పని చేయి, మా ముగ్గురికి కూడా 3 అద్భుతమైనటువంటి
లోకాలు కావాలి. ఆ లోకాలు ఎలా ఉండాలి అంటే కనుక ఒక లోకమేమో బంగారంతో నిర్మితమైనటువంటి లోకం, ఇంకొకటేమో నగరం అనమాట. ఒకరేమో బంగారంతో నిర్మితమైనటువంటి నగరం, ఇంకో నగరమేమో వెండితో నిర్మితమైనటువంటి నగరం, ఇంకో నగరమేమో ఇనుముతో నిర్మితమైనటువంటి నగరం. ఈ 3 నగరాలు కూడా మాకు కావాలి. ఆ 3 నగరాలు కూడా ఎవరు సృష్టించాలి, ఎవరు తయారు చేయాలి అంటే కనుక మయుడు తయారు చేయాలి. ఆ మయుడు ఆ రకంగా మాకు నగరాలు తయారు చేసి ఇవ్వాలి. ఆ నగరాలు ఎప్పుడూ కూడా గాల్లో అలా వేళ్లాడుతూ తిరుగుతూ ఉండాలి. ఎప్పుడు కూడా నగరాలన్నీ కూడా సమతులంగా ఉండకూడదు. ఒకటి పైకి ఉంటే ఒకటి కిందకి, ఒకటి కింద ఉంటే ఒకటి పైకి, అలా తిరుగుతూ ఉండాలి. ఈ నగరాలన్నీ కూడా 1000 సంవత్సరాలకు ఒక్కసారి ఒకే కక్షలోకి రావాలి. ఆ కక్షలోకి వచ్చినప్పుడు ఎవడో విరాట్ స్వరూపుడైనటువంటి మహానుభావుడు, దేవతలకే దేవుడైన ఆది దేవుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పటిదాకా సృష్టిలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ధనుస్సుతోటి ఏకబాణం, అంటే ఒకే బాణం, మళ్ళీ 2-3 బాణాలు కుదరవు, ఒకే బాణం, ఏకబాణంతో 3 నగరాలు ఒకే చోట ఒకే కక్షలోకి వచ్చినప్పుడు ఆ అద్భుతమైనటువంటి విల్లుతోటి ఏకబాణంతో లిప్తకాలంలో ఉండేటటువంటి లిప్తకాలంలో, అంటే మనం లిప్తకాలం అంటే ఏంటి, కళ్ళు మూసి కళ్ళు అలా రెప్ప వేసి కళ్ళు తెరిస్తే ఎంతసేపు ఉంటుంది, సెకండ్లోకెల్లా పరమసెకండ్. అది కళ్ళు మూసి కళ్ళు తెరిచే సమయం అంటే ఎంత, సెకండ్లలో 100%. ఆ లిప్తలో ఇంకొక 100% అంట. అంటే చూడండి, సెకండ్లో 100%. ఆ క్షణాల్లో ఆ యొక్క లిప్తపాటు సమయంలో మాత్రమే 3 ఒకే చోట తాటిలో ఉన్నప్పుడు మాత్రమే బాణం వేసి కొడితే ఆ బాణానికి మాత్రమే మేము చేస్తాం తప్ప మిగతా ఏడికి కూడా మేము చావం. కాబట్టి అలాంటి వరాన్ని ఇవ్వయ్యా అని బ్రహ్మగారు కోరుకుంటారు. చూడండి ఎంత గొప్ప వరమో. ఎలా చచ్చిపోతారట వీళ్ళు, చచ్చిపోవాలంటే వీళ్ళు వాళ్ళకి 3 నగరాలు నిర్మించి ఇవ్వాలట, నగరాలన్నీ గాల్లో వేలాడుతూ ఉండాలట, అవన్నీ ఒకేసారి, ఇది 1000 సంవత్సరాలకు ఒకసారి రావాలట టైము. అది కొన్ని క్షణాలు కూడా ఉండకూడదట. ఆ సమయంలో ఒక్కడే ఒక బాణం వేసుకుని మళ్ళీ 3 బాణాలు కుదరవు, మిస్ అయితే మళ్ళీ కొట్టడం ఉండదు. ఇంకా అలాంటి వరాన్ని కోరుకున్నారు. చూడండి ఎంత తెలివైన వాళ్ళు చూడండి వాళ్ళు. అంటే వీళ్ళ యొక్క ఆలోచన ఏమిటి అంటే వీళ్ళు 1000 సంవత్సరాల పాటు మాత్రం ఇంకా బతకడానికి అవకాశం ఉంది వీళ్ళకి. 1000 సంవత్సరాల వరకు చావు లేదు, ఈ రూపం ఎన్నైనా చేయొచ్చు. అప్పుడు కూడా చాలా చాలా తక్కువ అవకాశం ఉంది చచ్చిపోవడానికి, ఎందుకంటే అన్ని క్షణాల్లో అంతలా కొట్టడం అసాధారణం. కాబట్టి అలాంటి వరాన్ని కోరుకున్నారట. మరి ఇంకేముంది, ఏం చేస్తారు బ్రహ్మగారు, తప్పదు కదా, సరే ఇవ్వాలి. అటువంటి వరాన్ని అద్భుతంగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తగ్గ మయుని రమ్మన్నాడు. మయుని రమ్మని అద్భుతమైనటువంటి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి బంగారాన్ని తీసుకురమ్మని చెప్పేసి బంగారంతో ఏమో అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడు. చంద్రలోకానికి వెళ్ళి వెండిని తీసుకురమ్మని వెండితోటి దానికి సంబంధించినటువంటి నగరాన్ని నిర్మాణం చేశారు. అలాగే అంగారక గ్రహం దగ్గరికి వెళ్ళి అంగారక గ్రహంలో ఉండేటటువంటి ఇనుమునంతా కూడా తీసుకువచ్చి ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని తయారు చేశారు. అంటే వీళ్ళకి నగరం తయారు చేయాలంటే ఒక లోకంలో ఉండేటటువంటి విషయం సరిపోదు, అంచేత 3 లోకాల్లోకి వెళ్ళి చక్కగా వాళ్ళకి సంబంధించిన నగరాలన్నీ కూడా తయారు చేశారు. తయారు చేసేసరికి మరి ఈ రకంగా వాళ్ళు తయారు చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు రెచ్చిపోతున్నారన్నమాట. ఎలాగా, విశేషమైనటువంటి ఇంకా దేవతలందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు వాళ్ళు. ఇంచేత వాళ్ళకి మరణం లేదు 1000 సంవత్సరాల దాకా, వాళ్ళు ఏం పని చేసినా తప్పు లేదు. ఎలా ఉందిరా అంటే వివాహాలు చేసుకున్నారు వాళ్ళు ముగ్గురు కూడా, వివాహం చేసుకుని భార్యలతో విహరిస్తూ ఉంటున్నారట. విహరిస్తూ ఉంటే గాలి కనుక గట్టిగా వచ్చిందనుకోండి, ఏ వాయుదేవ ఏ పన్నెండు నీకు ఎలా వచ్చావు ఆగిపోండినట్ట. ఎండ బాగా ఇలా గట్టిగా కాస్తుంది అనుకోండి, నువ్వు 40 డిగ్రీల్లో ఉన్నావులే 10 డిగ్రీలోకి వచ్చేయట. అమావాస్య వచ్చిందనుకోండి, రాత్రి చీకటి అయిపోయింది అనుకోండి, అమావాస్యలో చంద్రుడు నమ్మంటున్నట్ట. ఇక్కడ మాకు కాంతి కనపట్లేదు, లైటింగ్ లేదే, చంద్రుడు ఎక్కడ ఉన్నావు ఇలారా అన్నట్టు అమావాస్యలో. పౌర్ణమి వస్తేనేమో సూర్యుడు నమ్మంటున్నట్ట. రాత్రి అయితే పొగలనమన్నాడు, పొగలైతే రాత్రి అంటున్నట్ట. ఈ రంగా ఏదైనా గట్టిగా వర్షం వచ్చిందనుకోండి, ఏ ఇంద్రదేవ ఏంటి మీ బయటికి వెళ్తుంటే వర్షం వస్తుంది అర్జెంట్గా ఆపేయండి. ఇలాగేమిట్రా అంటే ఎవరి పని ఎవరిని చేసుకుని అవ్వడం లేదు. దేవతలందరినీ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు, నవగ్రహాలను ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు, దేవతలందరినీ హింసిస్తున్నాడు. ఇంద్రలోకం వెళ్ళి ఇంద్రలోకంలో ఉండేటటువంటి పదవులన్నీ కూడా లాగేసుకుంటున్నారు. అప్సరసలందరినీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఈ రంగం ఏమిట్రా అంటే మొత్తం లోకాలన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి, పరిపాలన అంతా కూడా అతలాకుతలం అయిపోయింది. ఎవరైనా బయటికి వచ్చి కనపడాలంటే భయపడిపోతున్నారు. చూడమని ఏదో సినిమా వచ్చింది, అందులో ఏమిట్రా అంటే కొన్ని రకాల మతాల వాళ్ళు మతాలు మార్చడం కోసం అని చెప్పేసి వచ్చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారని వీళ్ళు లోపల పోయి దాక్కుంటున్నారు. కారణం ఏంటి, చంపేసేనా సరే మతాలు మారుస్తారని. అలాంటి రోజు నుంచి మనం బయటపడ్డ అదృష్టం కొలది. అలాగేంట్రా అంటే రాక్షసులు అంటే ఆ రకంగానే ఉంటారు.
మనం ప్రస్తుతం కూడా చూస్తున్నాం, ప్రస్తుత కాలంలో కూడా వీళ్ళు అలాంటి వాళ్ళే. రాక్షసులు అంటే ఇంత కనపడితే చాలు, ఏం చేస్తాడో వీడు, ఏం పదవులు ఆపుకుంటాడో, ఏ రకమైన చిత్రహింస పెడతాడో. అది ఏమిటా అంటే దేవతలు అసలు బయటికి రావడం మానేశారట. ఈ రకంగా బాధపడిపోతూ ఉంటే అప్పుడు మళ్ళా దేవతలందరూ కూడా వెళ్ళి విష్ణుమూర్తి వారు వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు విష్ణుమూర్తి గారు కంగారు పడకండి అయ్యా, మనం అందరం కలిపి ఎవడైతే వరాన్ని ఇచ్చాడో ఆ వరం ఇచ్చినటువంటి వరదాత ఎవడైతే ఉన్నాడో ఆయనే ఈ సంహారం చేయగలడు. అంచేత ఆ ఈశ్వరుడు తప్ప ఎవరూ సంహారం చేయలేరు. దేవాదిదేవుడు, దేవుడిలోకెల్లా అధిపతి ఎవడున్నాడో వాడే సంహారం చేయాలన్నారు కదా. అలాంటి దేవాదిదేవుడు ఎవరు అంటే పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి మనందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాము అని చెప్పేసి దేవతలందరూ కూడా పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి పాపం ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థనకు మెచ్చి పరమేశ్వరుడు కంగారు పడకండి అయ్యా, నేను సంహారం చేస్తాను అనే ఉద్దేశంతో ఆయన ఏం చేశారంటే కనుక త్రిపురాసుల్ని సంహారం చేయడం కోసం అని చెప్పేసి చక్కగా వాళ్ళ కోసం యుద్ధం చేశారట. యుద్ధం చేసి ఎప్పుడైతే ఈ రకంగా 3 రకాల నగరాలు కూడా ఒకే తాటికి వస్తాయో ఆ తాటికి వచ్చేటటువంటి సమయంలో కరెక్ట్గా ఆ యొక్క ఏదైతే శివధనుస్సు ఉంటుందో ఆ శివధనుస్సు తీసుకుని ఏదైతే పసుపు కొమ్ము ఉందో ఈ పసుపు కొమ్ముని ఒక బాణంగా తయారు చేసి, ఎందుకంటే స్త్రీ శక్తి అంతా ఎక్కడ ఉంటుంది అంటే కనుక పసుపు కొమ్ములో ఉంటుంది. అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా ఆ శక్తి అంతలో ఉంటుంది. కాబట్టి ఆ శక్తి స్వరూపాన్ని అంతటినీ కూడా అందులోకి ఆవాహన చేసి దాన్ని తీసుకుని ఆ యొక్క లిప్తపాటు సమయంలో ఉండేటటువంటి కాలంలో ఉండేటువంటి సమయాన్ని పుచ్చుకుని కొట్టేట. ఎప్పుడైతే అలా కొట్టాడో వెంటనే ఆ త్రిపురాసుర సంహారం జరిగింది. ఆ రకంగా మనందరం కూడా బతికి పట్టకట్టారు. మొత్తం దేవతలందరూ కూడా బతికి పట్టకట్టారు. ఆ తర్వాత ఒకనొక సమయంలో ఇంకా విశేషమైనటువంటి రాక్షస సంహారం జరుగుతుందండి. వాళ్ళకి సంబంధించిన రాక్షసులందరూ కూడా వచ్చేసారట. వచ్చేసి విశేషంగా ఘోరంగా సంహారం జరుగుతూ ఉంటే ఆ సమయంలో నందీశ్వరుడు విశేషంగా ఘోరంగా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే పూర్వకాలంలో నందీశ్వరుడికి 3 కొమ్ములు ఉండేవి, 2 కొమ్ములు కాదు 3 కొమ్ములు ఉండేవి. ఆ చేసేటటువంటి సమయంలో ఆ యుద్ధంలో ఒక కొమ్ము విరిగి ఆ యొక్క నేల మీద పడిపోయింది. ఆ యుద్ధంలో ఆ యుద్ధం అంతా పూర్తయిన తర్వాత ఆ నందీశ్వరుడు చేసినటువంటి యుద్ధానికి మెచ్చినటువంటి పరమేశ్వరుడు ఏం చేయడు, ఒక వరాన్ని ఇచ్చాడు. ఏదైతే ఆ యొక్క ఆవు యొక్క కొమ్ము విరిగి నేల మీద పడిందో ఆ కొమ్ము ఇక్కడి నుంచి భూలోకంలో పసుపు కొమ్ముగా మారుగాక. ఆ పసుపు కొమ్ము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడూ విజయం కలుగుగాక, అక్కడ ఎప్పుడూ దరిద్రం లేకుండా ఉండుగాక, ఐశ్వర్యం కలుగుగాక అని ఆ యొక్క పసుపు కొమ్ముకి వరాన్ని ఇచ్చాడు. ఆ రకంగా పసుపు కొమ్ము మనకి మొట్టమొదట భూలోకంలో ఉద్భవించడానికి కారణం అది. పరమ పవిత్రమైనటువంటిది ఏదైనా భూలోకంలో ఉంది అంటే కనుక అది భూలోకంలో ఉండేటటువంటి పసుపు కొమ్ము. అయితే ఈ పసుపు కొమ్ముతోటి పూజ చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి అంటే, సాధారణంగా మన స్త్రీలందరూ కూడా ఇళ్లలో పసుపు కొమ్ములతో పూజ చేయడం, 1,00,000 పసుపు నోములు చేయడం, ఇలా అనేక రకాల నోములన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందులో కూడా దీనికి సంబంధించిన అద్భుతమైన వృత్తాంతం ఒకటి చెప్పారు. ఏమిటంటే పూర్వకాలంలో ఏమిటంటే ఒక మహారాజు గారు ఒక మహారాణి గారు ఉండేవారట. ఆయనకి చక్కని ఒక కుమార్తెను కన్నారట. ఆ కుమార్తె చాలా దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా అంటే అల్లారు బుద్ధిగా పెంచుకుంటూ ఉన్నారు. సరే వాళ్ళు ఎప్పటి నుంచో కళ్ళగండారు, ఇంచేత పిల్లకి మంచివాడిని ఇచ్చి పెళ్లి చేయాలి, గొప్పవాడిని ఇచ్చి పెళ్లి చేయాలి, పల్ల రాజ్యంలో ఉండేటటువంటి రాకుమారుని ఇచ్చి పెళ్లి చేయాలి అని ఎంతో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నట్టు తల్లిదండ్రి కూడా. సరే విచిత్రం ఏమిట్రా అంటే అమ్మాయికి యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. మొత్తం మీద ఎలాగైతేనే వీళ్ళు అనుకున్న సంబంధం దొరికింది, మంచి సంబంధం దొరికింది. ఇంకా నిశ్చితార్థాలు అయిపోయి తాంబూలాలు పెట్టుకుందాం అనుకుంటున్నారు, అన్నీ అవుతున్నాయి. ఇలా కాలం గడిచేసరికి ఏం జరిగింది అంటే కనుక చాలా కొంతకాలానికి ఆ పెళ్లి కొడుక్కి జ్వరం వచ్చిందిట. అది ఏం జ్వరం అంటే కనుక విషజ్వరం, విపరీతమైనటువంటి జ్వరం, తగ్గటం లేదా జ్వరం. చాలా కాలానికి ఆ జ్వరం తగ్గకపోగా వాడు మరణించేట. ఇది ఎక్కడ కూడా దొరకకేమో పెళ్లి కొడుకు దొరికాడు. జాతకాలు నప్పాలి, ఏవో నప్పాలి, రకరకాలు నప్పాలి, కులాలు వర్ణాలు మతాలు ఇవన్నీ కూడా నప్పాలి కదా. అంటే అన్నీ చూస్తే నప్పక ఒక పెళ్లి కొడుకు నప్పితే అది కూడా ఇలా జరిగింది ఏమిట్రా అని చాలా బాధపడ్డారు. సరే అయిపోయింది ఏదో అయిపోయింది అనుకున్నారు. కొంతకాలం పోయింది, పోలే పెళ్ళి అయిన తర్వాత చనిపోయింది, వైధవ్యం వచ్చును, ముందరే చనిపోయింది, గొడవలు ఎదిపోయింది అనుకున్నారు. అక్కడతో ఓ పని. సరే మళ్ళీ ఎలాగైనా సరే అమ్మాయికి ఇంకా గొప్ప సంబంధం ఏదైనా తీసుకురావాలి అంటే ఏం చేశారయ్యా అంటే మళ్ళీ ఇంకో సంబంధం వెతికారట. పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు, గొప్పగా ఉన్నాడు, అమ్మాయికి కూడా బాగా నచ్చుపాటైంది, ఎలాగైనా సరే పెళ్లి చేద్దాం అనుకున్నారు. సరే అయిపోయింది, నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఈసారి అయిపోయింది, ఇంక పెళ్లి చాలా తొందరలోనే ఉందనగా ఈ పెళ్లి కొడుకు ఏం జరిగింది, అదేదో విచిత్రమైనటువంటి వ్యాధి వచ్చి కళ్ళలో పువ్వులు పూసేసాయి, కళ్ళు కనపడ్డ మానేసాయి, గుడ్డివాడైపోయాడు.
మరి ఇప్పుడు ఏం చేయాలి? తెలిస్తే గుడ్డివాడిని ఎలా పెళ్లి చేసుకుంటారు? చేసుకోలేరు కదా. అదే మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ సంబంధం అంతా మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎలాగా? ఇది ఎక్కడ గొడవ? ఒక పెళ్లి కొడుకు ఏమో ఇలా చనిపోయాడు, జ్వరం వచ్చి ఒక పెళ్లి కొడుకు ఇలా అయిపోయింది, ఇంకా నా కూతురికేటి ఇదా పరిస్థితి పట్టింది, ఏదో దోషం ఉంటుంది అని పాపం చాలా బాధపడ్డారు. సరే మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ చాలా కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ వెతికి పట్టుకున్నారు, ఇంకో పెళ్లి కొడుకు పట్టుకున్నారు. సరే ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏమిటి? ఇంకా పెళ్లిపేటలు ఎక్కి పెళ్లి కాసేపట్లో ఉందనగా వాడికి తాళి కడతాడు, సుముహూర్తం ఉందనగా మూర్చొచ్చి కొట్టుకుపోయాడు. మూర్చరోగం వచ్చి టపటపటమా కొడేసుకున్నట్ట మూర్చరోగం వచ్చేసింది వాడికి. ఇది ఎక్కడ గొడవ? మూర్చరోగం ఉన్నవాడిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తామని మళ్ళీ ఆ పెళ్లి ఆపేశారు. అంటే ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధాలు రావట్లేదు, వచ్చినవాడు రోగిష్టివాడు అయిపోతున్నాడు, పెళ్ళి అవ్వటం లేదు. ఈలోపు ఏదో రోగం వచ్చి పోతున్నారు. ఏదో దోషం ఉంది అమ్మాయికి అనుకున్నారు, ఎన్నో రకాల పూజలు చేశారు, ఎన్నో రకాల వ్రతాలు చేశారు, ఎన్ని చేసినా కూడా అమ్మాయికి సరైన వరుడు రావట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామా అని సంకల్పం చేసుకుంటే అప్పుడు ఆ గ్రామంలో ఉండేటటువంటి ఒక పురోహితుడు పిలిచి, అమ్మ భూలోకంలో స్త్రీకి సకల సౌభాగ్యాలు కలగజేసేటటువంటిది, ఐశ్వర్యాన్ని కలగజేసేది, ఆయుష్యాన్ని కలగజేసేది, మాంగళ్యాన్ని ఇచ్చేటటువంటిది ఎవరు అంటే కనుక పసుపు కొమ్ము. దాన్ని మించినటువంటి వస్తువు భూలోకంలో ప్రపంచంలో స్త్రీకి మరొకటి లేదు. కాబట్టి ఏ స్త్రీ అయితే వివాహం కాని స్త్రీ అయితే కనుక వివాహం కొరకు, వివాహం అయినటువంటి స్త్రీ అయితే కనుక భర్త సౌమంగళ్యం కొరకు పసుపు కొమ్ములతో కనుక అమ్మవారికి పూజ చేస్తుందో వాళ్ళకి చక్కని భర్త వస్తాడు, అందమైన భర్త వస్తాడు, కీర్తి కాముకుడు వస్తాడు, ఆయుష్మంతుడు వస్తాడు, దీర్ఘ సౌమంగళ్యత్వం నిలబడుతుంది. కాబట్టి మీ అమ్మాయి చేత పసుపు కొమ్ములతో పూజ చేయించమ్మా అని చెప్పాడు. చెబితే అప్పుడు ఆ అమ్మాయి చేత చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ రకం మనం ఎలా అయితే చేసుకున్నామో అలాగా చక్కగా పసుపు కొమ్ములతో పూజ చేసి ఆ పసుపు కొమ్ముని అమ్మవారికి మళ్ళీ సమర్పణ చేసి అందరికీ వాయినాలు ఇచ్చుకుని ఆ రకంగా భోజనాలు భక్ష్యాలు చేశారట. విచిత్రం ఏమిటంటే మళ్ళీ నెల్లాళ్ళు తిరగకుండా ఆ అమ్మాయికి వెతుక్కుంటూ బ్రహ్మాండమైనటువంటి రాజదర్బార్ నుంచి బ్రహ్మాండమైన రాజకుమారుడు వచ్చాడు. అంగరంగ వైభవంగా వివాహం చేశారు. వివాహం పూర్తయిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి మానకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పసుపు కొమ్ములతో పూజ చేయడం, పసుపు యొక్క విలువ తెలుసుకోవడము, అలాగే అందరికీ పంచుతూ ఉండడము, అందరి చేత చేయిస్తూ ఉండడము ఈ రకంగా చేస్తూ ఉండేదిట. కాబట్టి ఈ రకంగా పసుపు కొమ్ములకి అంత విశేషమైనటువంటి కథ ఉందయ్యా అని చెప్పేసి చెప్పారు. అంచేత పసుపు కొమ్ములు అంత గొప్పవి. అంతేనా అంటే కనుక మన పురాణ విషయాల్లో చాలా గొప్ప గొప్ప పతివ్రతలు, ప్రధానంగా మనం పతివ్రతలు అని చెప్పుకునేటటువంటి ప్రతి పతివ్రత కూడా సౌభాగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, సంతానం కోసం, సమృద్ధి కోసం, లేదా వాళ్ళకు ఉండేటటువంటి గృహంలో ఉండేటటువంటి సమస్త యొక్క సమస్యలు తొలగడం కోసం చేసినటువంటి ఏకైక పూజ ఏదైనా ఉంది అంటే కనుక అది పసుపు కొమ్ముల పూజ. అంతెందుకు మనకి అహల్యాదేవి వృత్తాంతం తెలుసు కదా. అహల్యాదేవి చాలా చక్కని పతివ్రతలో పెద్ద పతివ్రత. ఒకనొక సమయంలో ఏం జరిగింది, గౌతముడు అహల్యాదేవి ఇద్దరు కూడా గౌతముడు వారు తపస్సు చేసుకుంటూ ఉండేవారు కుటీరంలో, నదీ తీరంలో. అహల్యాదేవి ఆయన సేవిస్తూ ఉండేది. కాకపోతే ఏమిట్రా అంటే ఇంద్రుడికి అహల్య మీద విపరీతమైనటువంటి కామపరమైనటువంటి కోరిక పుట్టింది. అయితే ఇందులో మళ్ళీ అహల్యాదేవి కూడా కొంచెం స్వయంకృత అపరాధం కూడా కొంచెం ఉంది. అయినా కూడా పతివ్రత ఎందుకైందో నేను చెప్తాను తర్వాత. మరి పతివ్రత కదండి, పతివ్రతకు అలాంటి ఆలోచన రాకూడదు కదండి. మరి అలాంటి ఆలోచన వచ్చింది, పతివ్రత ఎందుకు అవుతుంది అని దానికి కారణం చెప్తాను. అయితే గౌతముడికి అహల్య అంటే చాలా ఇష్టం, చాలా ప్రీతి, చాలా ప్రేమ, ధర్మబద్ధంగా బతుకుతున్నారు వాళ్ళిద్దరూ కూడా. కానీ అహల్య చాలా అందగత్తె. మరి ఇలాంటి అందగత్తెని పొందాలి అనుకున్నాడు ఇంద్రుడు. ఎలాగైనా సరే పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ పర్వాలేదు. సరే ఏం చేశాడు, మామూలుగా ప్రయత్నం చేస్తే అవటం లేదని కపటంగా పరకాయ ప్రవేశం చేసి ఎలాగైనా సరే అహల్యను పొందాలి అని ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. ఒకరోజు ఏం చేశాడంటే గౌతముడు వారు నదీ తీరంలో స్నానం చేయడానికి వెళ్ళేటటువంటి సమయంలో, శిష్యులేమో బయట పళ్ళు పువ్వులు కోసుకురావడానికి వెళ్ళే సమయంలో, ఎవరు లేని సమయంలో లోపలికి వచ్చాడు. వచ్చేసరికి అహల్య చెప్పింది, అయ్యా ఏమిటి ఈ సమయంలో వచ్చావు, ఇలా రాకూడదు, తప్పు, అంచేత ధర్మం కాదు ఇది, నా భర్త వచ్చేటంటే కనుక శపిస్తాడు నిన్ను నన్ను కూడా, దయచేసి వెళ్ళిపో అన్నాడు. కొంతమంది ఎలాగైతేనే పాపం ప్రయత్నం చేశాడు, బలాత్కారం చేయడం కోసం ప్రయత్నం చేశాడు, ఒప్పించడం కోసం ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు ఎంత చేసినా కూడా ఆవిడ ఒప్పుకోలేదు మొత్తానికి. సరే ఈలోపు ఏం జరిగింది, శిష్యులందరూ కూడా వచ్చేసారు, లోపలికి వచ్చేస్తున్నారు. ఈ విషయం తెలిసినటువంటి గౌతముడు ఏం చేశాడంటే ఆ రోజుకి అలా పారిపోయాడు. సరే పారిపోయిన వాడు ఇంకా కోరిక పెరిగిపోయింది అహల్య మీద. ఇంకేత అదే కోరిక మీద ఉన్నాడు, ఇంకా ఎలాగైనా అనుభవించాలి అహల్యని. సరే ఆ తర్వాత రోజు ఏం చేశాడంటే కనుక గౌతముడు తెల్లవారుజామున లేచి నదీ స్నానం చేస్తాడు కాబట్టి పొద్దున్నే
అంటే ఇంకా తెల్లవారినట్టుగానే తనంతట తాను కోడి కూసినట్టుగా కుక్కరుకో అని కూరిస్తే గౌతముడు వారు నిజంగా తెల్లవారిందేమో అనుకుని నదీ తీరానికి వెళ్ళిపోయాడు. శిష్యులందరూ కూడా ఆ యొక్క స్వామివారు కూడా నదీ తీరానికి వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేని సమయం. ఆయన ఒక్కడే, అహల్య ఒక్కతే ఉంది. వచ్చాడు, లోపలికి వచ్చాడు. ఏ రకంగా వచ్చాడు అంటే గౌతముడి యొక్క వేషం వేసుకుని వచ్చాడు. పరకాయ ప్రవేశం అంటారు దీన్నే. పరకాయ ప్రవేశం చేసుకుని వచ్చాడు. వచ్చేసరికి అహల్యకి తెలుసు వచ్చినవాడు పరకాయ ప్రవేశం చేసి వచ్చినటువంటి ఇంద్రుడు అని. అయినా సరే ఇంద్రుడి మీద ఈ అహల్య కూడా కోరికున్న కారణం చేత ఏమీ మాట్లాడకుండా ఇద్దరు కూడా రమించుకోవడానికి ప్రారంభం చేశారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా. గౌతముడు వారు వచ్చారు, వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అహల్యని రాయి అయిపో అని చెప్పించాడు. అవునా కదా. సరే ఈ రకంగా అహల్య రాయి అయిపోయింది. సరే రాయి అయిపోయిన తర్వాత కొంతకాలానికి శాప విమోచనం ఏమిటి అంటే కనుక రామచంద్రమూర్తి యొక్క స్పర్శ తగిలిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ అహల్యకి శాప విమోచనం అవుతుంది అని వరం పొందింది. ఆ గౌతముడి దగ్గరే వరం పొందింది. ఆ రకంగానే అహల్యకి తిరిగి మళ్ళీ శాప విమోచనం కలిగింది. మళ్ళీ అహల్య మామూలుగానే వచ్చింది. అయితే మరి గౌతముడు మళ్ళీ తిరిగి పొందాలి కదా. వదిలేసిన భర్త మళ్ళీ తిరిగి ఏలుకోవాలంటే ఎలాగా? ఒప్పుకోలేదు, కుదరలేదు, ఎన్నో ప్రయత్నాలు చేసింది. అప్పుడు ఋషీశ్వరుల దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా నేను ఎన్నో తప్పులు చేశాను, అయితే శిక్ష కూడా అనుభవించాను, అయితే మళ్ళా తిరిగి నా పతిని నేను పొందాలంటే ఎలాగా, దానికి ఏదైనా ఉపాయం ఉందా అని అడిగింది అహల్య. అడిగితే అప్పుడు ఋషులందరూ ఏం చెప్పారంటే, అమ్మా భూలోకంలో ఏ స్త్రీ అయినా సరే కుటుంబంలో గొడవలు జరిగినా, భార్యాభర్తల మధ్య గొడవలు పడుతూ ఉన్నా, విడాకుల దాకా వెళ్ళిపోయినా, ఇద్దరి మధ్య అన్యోన్యత లేకపోయినా, ఎవరైనా వచ్చి పొలాలు పెట్టి విడదీసేసినా, కుటుంబ కలహాలు వచ్చినా, ఏం వచ్చినా, భర్త దూరం అయిపోయిన సమయంలో ఉండేటటువంటి ఏ స్త్రీ అయినా సరే భూలోకంలో పసుపు కొమ్ములతోటి కనుక అమ్మవారికి పూజ చేసినట్లయితే తిరిగి తన సౌభాగ్యం మళ్ళీ తనకి కలగడంలో ఖాయం. అంతేకాదు అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అంతేకాదు జీవితాంతం భార్యాభర్తలు విడిపోకుండా ఉంటారు. అంతేకాదు దీర్ఘ సౌమంగళ్యత్వం కలుగుతుంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి వరాన్ని ఇచ్చి అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి ఏకైక పూజ భూలోకంలో హరిద్ర పూజ మాత్రమే, పసుపు పూజ మాత్రమే, పసుపు కొమ్ముల పూజ మాత్రమేనమ్మా. అంచేత నువ్వు మళ్ళీ తిరిగి నీ గౌతముని నువ్వు పొందాలంటే, నీ ప్రాయశ్చిత్తం జరగాలంటే, నీ పాపం పటాపంచలైపోవాలంటే కనుక తిరిగి మళ్ళీ నువ్వు గౌతముని పొందడానికి ఈ యొక్క పసుపు కొమ్ములతో పూజ చెయ్యి అని చెప్పారు. అప్పుడు అహల్యాదేవి అక్కడ చక్కగా అక్కడ ఉండే పర్ణశాల ప్రాంతంలో చక్కగా ఇలాంటి సాధ్యముదలు అందరినీ తీసుకొచ్చి, ఋషుల్ని బ్రాహ్మణులందరినీ తీసుకొచ్చి భక్తి శ్రద్ధతో పసుపు కొమ్ములు పూజ చేసింది. ఆ పూజ చేయడం వల్ల అతి తొందరలోనే మళ్ళీ తిరిగి గౌతముడు అహల్యని హక్కును చేర్చుకోవడం, ఇద్దరు కూడా ధర్మబద్ధంగా బతకడం, తిరిగి మళ్ళీ తారాలోకల్లానికి వెళ్ళారు. ఇప్పటికీ కూడా మనకి ఆదర్శవంతంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా, అహల్య పతివ్రత ఎలా అయ్యింది మళ్ళీ తిరిగి అంటే ఇదే కారణం. ఇంచేత పసుపు కొమ్ములతో పూజ చేయడం వల్ల, తన సౌభాగ్యాన్ని మళ్ళీ తిరిగి పొందడం వల్ల ఈ ప్రాయశ్చిత్తం అంతా జరిగి తిరిగి మళ్ళా పతివ్రత అయ్యింది. పాతివ్రత్య లోకంలోకి వెళ్ళి ఇప్పుడు మనం పూజ చేసుకుంటాం. పతివ్రతలో ఒకటి ఆవిడ అహల్య, ద్రౌపది, వినిత, సీత, రుక్మిణి, జాంబవతి, సత్యభామ, దమయంతి, అది పుణ్యసతీనామని వాళ్ళందరి పేర్లు పుణ్యసతులుగా చెప్పుకుంటాం. అవునా కదా. అంచేత అంతేకాదు ఇందాక చెప్పాను దమయంతి. దమయంతి ఎవరు? ఆవిడ మహాపతివ్రతే. మనందరికీ తెలుసు కదా నల్ల దమయంతులు కదా. నలుడు చాలా అందగాడు, రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాడు, చక్రవర్తి, ఎంతో అందంగా ఉంటాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే కనుక దమయంతి కూడా చాలా అందగత్తే. భూలోకంలో ఉండేటటువంటి ప్రాంతంలో ఆవిడ ఒక అప్సరసలో ఒక ఆవిడ. అప్సరసలు కూడా అసూయ చెందుతారట ఆ దమయంతిని చూసి, అంత అందంగా ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ కలుసుకోలేదు కానీ ప్రేమించుకున్నారు. ఎలాగా? రాయబారాల ద్వారా. ఈ రాజ్యంలో ఉండేవాళ్ళేమో నలుగురు దగ్గరికి వెళ్ళి ఆ రాకుల్లో ఆ రాజ్యంలో దమయంతి ఉంటుందండి, అబ్బాయి ఎంత అందంగా ఉంటుంది, ఎంత ధర్మాత్మురాలు, ఎంత ఇది అని. ఇక్కడికి వచ్చి నలుగురి దగ్గరనే దమయంతి ఉంటుంది, ఎంతో అందగత్తే, ఎంతో అప్సరస అని. ఆఖరికి ఒకరికొకరు చిత్రలేఖాల్లో వేసుకుని ఒకళ్ళొకళ్ళు చూసుకుని మురిసిపోతూ ఉండేవారు. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే కనుక దమయంతి నలుడిని చాలా ఇష్టపడుతుంది అని తెలిసినటువంటి దమయంతి రాయబారాన్ని నడుపుతుంది. హంస వచ్చి నలుడి దగ్గర నుంచి దమయంతి నుంచి నలుడికి రాయబారం నడిపితే హంస రాయబారం అంటారు అనుకునేదాన్ని. నడిపితే ఇద్దరి వివాహం జరుగుతుంది, నల దమయంతుల యొక్క వివాహం. సరే ఇలా నల దమయంతులు ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలానికి నలుడికి పాచికలాడేటటువంటి ఆట వచ్చింది. జోత ప్రక్రియ. ధర్మరాజు ఎలాగైతే జోతంలో ఇబ్బంది పడ్డాడో, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడో, నలుడు కూడా అలాగే రాజ్యంలో యొక్క
జూద ప్రక్రియలో రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, దరిద్రాన్ని అనుభవించాడు. కారణం ఏమిటంటే ఏలినాడు శని దోషం, గ్రహపీడ. ఎవరికైనా సరే గ్రహపీడలు ఉంటే కనుక తప్పుడు పనులు చేయాలనిపిస్తుంది, జూదం ఆడాలనిపిస్తుంది, వ్యసనాలు అలవాటు అవుతాయి, పరపురుష సాంగత్యం కలుగుతుంది, పరస్త్రీ సాంగత్యం కలుగుతుంది, వివాహేతర సంబంధాలు కలుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం గ్రహస్థితే, లేకపోతే కోరిక పుట్టదు అలాగా. సరే నలుగు కూడా ఏమిట్రా అంటే కర్మ బాగోలేదు, గ్రహస్థితి బాగోలేదు, అంచేత ఏమిట్రా అంటే జూదం ఆడవలసి వచ్చింది. సరే ఎలాగైతేనే జూదం ఆడాడు, జూదంలో మొత్తం రాజ్యాలన్నీ కూడా పోగొట్టుకున్నాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు? రాజ్య బహిష్కరణ, అడవుల బాటే వెళ్ళిపోవాలి. సరే నల్లు దమయంతి కూడా అడవుల బాట బట్టి వెళ్ళిపోతూ ఉన్నారట. వెళ్ళిపోతూ ఉంటే దమయంతి పాపం చాలా సునిశ్చితమైనటువంటి స్త్రీ, ఎందుకంటే రాజ్యపరమైనటువంటి సుఖాలన్నీ అనుభవించి వచ్చింది. అంచేత ఏమిట్రా అంటే అలాంటి రాజ్యాలన్నీ అనుభవించి సుఖాలు భోగాలు అనుభవించి వచ్చినటువంటి దమయంతిని చూసి నలుడు పాపం చాలా బాధపడ్డాడు. నా వల్ల కదా ఇలా అడవిలో తిరుగుతోంది, నా వల్ల కదా ఇన్ని రకాల ఇబ్బందులు పడుతోంది అని చాలా బాధపడ్డాడు. సరే ఏమనుకున్నాడంటే ఈ దమయంతిని మనం ఎలాగైనా సరే వదిలించుకోవాలి, మనం పోషించలేము, నాతో ఉంటే ఆకులు అమ్ముడు తప్ప ఏమీ తినలేదు, బాధపడుతుంది. అని చేత నేను కనుక ఈ సమయంలో వదిలేసి వెళ్ళిపోతే దమయంతి మళ్ళీ తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ సుఖం అనుభవిస్తుంది. మళ్ళా తిరిగి నాకు ఐశ్వర్యం కలిగిన తర్వాత నేను మళ్ళీ తిరిగి దమయంతిని తీసుకెళ్దాం అన్న ఉద్దేశంతో ఏంటంటే ఎలా ఒకలాగా దమయంతిని పుట్టింటికి పంపించాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, దమయంతి నువ్వు నాతో ఉండలేవు, ఈ వనవాసాలు నువ్వు చేయలేవు, నీకు తిండి కూడా నేను పెట్టలేకపోతున్నాను, అని చేత నువ్వు పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పాడు. దమయంతి అంటుంది, నేను చేస్తే పుట్టింటికి వెళ్ళను, చనిపోతే నీతో చనిపోతాను తప్ప భర్తతో ఉండడం మించినటువంటి సుఖం పతివ్రతకు ఇంకొకటి ఉండదు. ముత్తైదువుకి భర్త ఎన్ని కష్టాలు పడినా కష్టంలో ఉండాలి, భర్త ఎన్ని సుఖాలు అనుభవించినా సుఖంలో ఉండాలి. అదే పతివ్రత తప్ప, అదే ముత్తైదువు తప్ప. సుఖంగా ఉన్నాడు భర్త దగ్గర, కష్టంగా ఉన్నాడు పుట్టింట్లో ఉండేది ఎప్పుడు కూడా ముత్తైదువు కాదు, లేదా పతివ్రత కాదు. అంచేత నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నన్ను పోమంటావేంటి? నీ కష్టమైన కష్టం, నీ సుఖమైన సుఖం, నీ ఆనందమైన ఆనందం. అంచేత నేను చేస్తే నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను, ఏదైపోతే అయిపోతే మనిద్దరం అయిపోదాం తప్ప నేను విడిచిపెట్టి వెళ్ళను అంతే. సరే చూశాడు, ఆలోచించాడు, ఎంత చెప్పినా మాట వింటలేదు. అక్కడ ఆ ముళ్ళు గుచ్చుకుంటుంటే ఆ చూసి అయ్యో కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ చీరలు చిరిగిపోతున్నాయి, నార చీర కట్టుకుంది, ఏమిటి ఆ పరిస్థితి అని ఆలోచించి చాలా బాధపడ్డాడు. బాధపడి ఏం చేయాలో తెలియలేదు. సరే ఇలా కాదా, ఎలాగైనా వదిలించుకుందామని చెప్పేసి ఏం చేశాడంటే ఒకరోజు రాత్రి ఇద్దరు పడుకున్న తర్వాత తెలియకుండా నలుడు పారిపోయాడు. దమయంతిని వదిలేసి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు నిద్రలో పడుకునే సమయంలో. దమయంతి లేచింది, చూసేసరికి అంతా వెతికింది, ఎవడో కనపడలేదు. దారిని పోయేటటువంటి వాళ్ళందరూ కనపడ్డారు. వాళ్ళు అడిగింది ఎక్కడో చెప్పలేదు, ఎక్కడ సమాధానం చెప్పలేదు, ఏమైపోయాడో తెలియదు, ఏం చేయాలో తెలియలేదు. ఎంతోమంది అక్కడ దారిని పోయేటటువంటి వాళ్ళతో కాసేపు తిరిగింది, వెతికింది, ఎవడో దొరకలేదు. ఆ తర్వాత వాళ్ళు ఏదో కొంచెం బలాత్కారం చేయకపోతే వాళ్ళ నుంచి బయటపడింది. అక్కడ కొంతమంది ఋషీశ్వరులతో కూడా తీర్థయాత్ర చేస్తూ ఉంటే బ్రాహ్మలు వాళ్ళతో పాటు వెళ్ళి తిరిగి ఎలాగైతేనే మళ్ళీ తిరిగి పుట్టింటికి చేరుకుంది. దమయంతి పుట్టింటికి చేరుకుంది, కానీ భర్త ఎక్కడున్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, అసలు ఉన్నాడో తెలియదు, ఏమైపోయాడో తెలియదు, చాలా బాధపడుతుంది. అక్కడ ఉండే వాళ్ళందరూ రెండో పెళ్లి చేద్దాం అనుకున్నారు, ఎన్నో సలహాలు ఇచ్చారు, అయినా సరే ఒప్పుకోలేదు. నా భర్త నాకు కావాలి అనుకుంది. సరే ఏం చేయాలి ఇప్పుడు? భర్తని తిరిగి పొందడం ఎలాగా? ఎక్కడికో వెళ్ళిపోయిన భర్తని తిరిగి మళ్ళీ పొందడం ఎలాగా? ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎన్నో పూజలు చేసింది, పనవలేదు. అప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి రాజ్యంలో ఉండేటువంటి బ్రాహ్మణులందరూ కూడా పిలిచి, అమ్మా దమయంతి నువ్వు బాధపడకు, నీ పతిని మళ్ళీ తిరిగి పొందాలంటే అద్భుతమైన ఒక ఉపాయం ఉంది. అదేమిటి అంటే కనుక పసుపు కొమ్ముల పూజ. ఏదైతే భూలోకంలో ఉండేటటువంటి స్త్రీ పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజ చేస్తుందో, ఈ నోమును వస్తుందో, సౌభాగ్యం కలుగుతుంది. ఎక్కడికో వెళ్ళిపోయిన భర్త అయినా సరే తిరిగి వెతుక్కుంటూ వస్తాడు, ఖచ్చితంగా మీరు తిరిగి కలుస్తారు, నన్ను నమ్మమ్మ. దీన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి వ్రతం స్త్రీకి మరొకటి లేదు. దేనికోసం? భర్తని పొందడం కోసం, భర్త సుఖం కోసం, భర్త పొందడం కోసం, భర్త దీర్ఘ సౌమంగళ్యత్వం కోసం ఇంకొక పూజ లేదు. కాబట్టి ఎంతోమంది పతివ్రతలు చేశారు. కాబట్టి నువ్వు కూడా ఈ వ్రతాన్ని చేయి. అహల్య ఎలాంటిదే చేసింది కాబట్టి నువ్వు కూడా చేయి. చేస్తే కంపల్సరిగా నీ భర్త తిరిగి ఎలాగైనా వస్తాడు అని చెప్పేసి మొత్తం మీద అద్భుతంగా ఈ పసుపు కొమ్మల యొక్క పూజ భక్తి శ్రద్ధలతో చేయించారు. చేస్తే మొత్తం మీద తిరిగి చాలా కొంతకాలానికి భర్త తిరిగి రావటం లేదు అని చెప్పేసి ఒక పన్నాగాన్ని పండింది దమయంతి. తెలుసు కదా మనకి, ఏమంటే వేరే వ్యక్తితో వివాహం అయిపోతోంది అనేటటువంటి కబురు తన భర్త ఎక్కడ పనిచేస్తున్నాడో అక్కడ వినపడేలా చేసి దూతను పంపించి, తద్వారా ఆ దూత ద్వారా తెలుసుకోలే చేసి అక్కడ ఉండేటటువంటి రాజు ద్వారా మళ్ళీ తిరిగి ఈ నగరానికి రావడం,
ఈ యొక్క నలదమంతి యొక్క పిల్లల్ని చూసి నలుడు మళ్ళీ తిరిగి ఆ పిల్లల్ని అత్తుకోవడం, ఆలింగనం చేసుకోవడం, అది చూసి ముద్దాడుతుండే సమయంలో దమయంతి గుర్తుపట్టడం. ఇంచేత ఎవరో పిల్లలైతే ఈయన ఎందుకు అంతలా ముద్దాడతాడు? అంచేత ఈ నలుడే ఈ రకంగా ఈ రూపంలో రూపంలో ఉన్నాడు కాబట్టి ఈయనే నలుడు అని వెంటనే వచ్చి, ఏమయ్యా ఇంతకాలం ఎందుకు ఇలా నన్ను మోసం చేసి ఎందుకు వదిలిపెట్టావు అని చెప్పేసి ప్రాధేయపడితే మొత్తం మీద నలుడు మళ్ళీ తిరిగి, మరి నువ్వెందుకు రెండో పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగాడు. చిచ్చి రెండో పెళ్లి కాదు మూడో పెళ్లి కాదయ్యా, ఇలా చెప్తే నువ్వు పరిగెట్టుకుంటూ వస్తావని నాటకం ఆడాను నేను అని తప్ప ఇంకోటి ఏమీ కాదు అని చెప్పేసి కాళ్ళ మీద పడి మళ్ళా తిరిగి ఆ నలుడు దమయంతి మళ్ళీ తిరిగి కలిసి మళ్ళీ ఆయనకి ఆ యొక్క శాప విమోచనం జరిగి మళ్ళా తిరిగి చక్కగా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ తిరిగి రాజ్యాధికారం పొంది నలుడు దమయంతి కూడా ఆనందంగా కాలక్షేపం చేశారు. చూడండి ఎంత గొప్ప విశేషం పసుపు కొమ్ముల పూజ ఉందో. అంటే చరిత్రలో ఉండే ఎంతోమంది పతివ్రతలందరూ కూడా ఈ యొక్క పసుపు కొమ్మలు పూజ చేయడం వల్లే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సౌమంగళ్యాన్ని భర్తని పొందారు. అయితే మనందరికీ తెలిసినటువంటి ఇంకొక మహాపతివ్రత ఆవిడ యొక్క వృత్తాంతం చెప్పుకున్నట్లయితే ఎవరావిడ? ద్రౌపది. ద్రౌపదీదేవి ఎవరో? పతివ్రతలో గల పతివ్రత. ఇక్కడ కూడా మీకు అనుమానం రావచ్చు, ఏమండి ద్రౌపది 5 భర్తలు చేసుకుంది కదా, ఎలా పతివ్రత అని. ద్రౌపది యొక్క పాతివ్రత్య మహత్యం ఎవరు తెలియజేశారో తెలుసా? కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. కృష్ణ పరమాత్మ సత్యభామ కలిపి తెలియజేశారు. ఒకానొక సమయంలో ఈ ద్రౌపది అలాగే పాండవులు అందరూ కూడా వనవాసాన్ని చేస్తూ ఉన్నారట. ఈ వనవాసాన్ని చేస్తూ ఉంటే వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు వనవాసం చేసేటటువంటి సమయంలో. అయితే ఒకరోజు కృష్ణ పరమాత్మ సత్యభామ కూర్చున్నారు, అలాగే కూర్చుని తలుచుకున్నారు, అయ్యో పాపం పాండవులు చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉండేవారు, ద్రౌపది మా చెల్లి రాజ్యభోగాలను అనుభవిస్తూ ఉండేది, ఇప్పుడు పాపం అడవిలో ఎలాంటి బాధలు పడుతున్నారో, ఎన్ని ఇక్కట్లు పడుతున్నారో అన్నట్టు. అప్పుడు సత్యభామ అందుట, సరే ఒకసారి వెళ్ళి కలిసి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి పరామర్శ చేసి వద్దామండి, వాళ్ళు ఎన్ని బాధలు పడతారో చూసి వద్దామండి అని చెప్పేసి అందుట. అంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ సరే చాలా కాలం ఏం చూసి ఒకసారి వెళ్దాం, 6 రోజులు వాళ్ళతో ఉండి వాళ్ళకి కాస్త ధైర్యం కలిగించి మళ్ళీ తిరిగి వద్దాం అని చెప్పేసి కృష్ణుడు సత్యభామ ఇద్దరు కూడా భూలోకానికి వచ్చారట. వచ్చి పాండవులు వనవాసం చేస్తుండేటటువంటి క్షేత్రంలో వచ్చారు. ధర్మరాజు దగ్గరికి వచ్చారు. చక్కగా పాండవులు ఉన్నారు, పాండవులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈలోపు ఈ యొక్క ద్రౌపది ఏం చేస్తోంది? పాండవుల 5 కూడా చక్కగా సేవలు చేస్తోంది, చక్కగా వండి పెడుతోంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఏదో అడవిలో ఉన్నారన్న మాటే తప్ప వాళ్ళకి సుఖానికి కానీ భోగానికి కానీ ఆహారానికి కానీ నిద్రకు కానీ ఏ లోటు లేదు. వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటున్నారు వాళ్ళు. ద్రౌపది కూడా ఏదో మనసులో బాధ కానీ మొహం మీద కోపం కానీ ఆవేశం కానీ ఏదో అయిపోయిందని కానీ ఏదో అడవిలో ఉన్నానని కానీ ఎక్కడ ఏమీ కనపట్టలేదు. ఇదంతా ఎవరు గమనించారు? సత్యభామ గమనించింది. ఇది ఎక్కడే నేను ఏదో అనుకుని వస్తే ఇక్కడ ఎలా ఉందేంటి? అసలు ద్రౌపది ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? భర్తను ఇంతలా ఎలాగ సంరక్షిస్తోంది? కృష్ణ పరమాత్మనేమో నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, రోజు మా ఇద్దరికి గొడవలే, నేను సరిగ్గా సేవించలేకపోతున్నాను, ఇంకా బాగా ఎలా సేవించాలో అర్థం అవడం లేదు నాకు. అయితే రోజు అపార్థాలే మా ఇద్దరికి, రోజు గొడవలే కృష్ణ పరమాత్మకి నాకు. ఒక్క ముగ్గురితోటే నేను సరిగ్గా సేవ చేయలేకపోతున్నాను, ఒక్క ముగ్గురిని మెప్పించలేకపోతున్నాను నేను. అలాగే 5 ముగ్గురిని ఎలా మెప్పించగలుగుతోంది ఒక్క ద్రౌపది అని ఆశ్చర్యం కలిగింది. చూస్తోంది అయిపోయింది. సరే ఒకరోజు మధ్యాహ్నం భోజనాలు చేసేసారు అందరూ కూడా. చేసేసిన తర్వాత మామూలుగా పాండవులు అందరూ కూడా చక్కగా విశ్రాంతి తీసుకుంటారు. ఈలోపు సత్యభామ ద్రౌపది దగ్గరికి వెళ్ళి, వదినా నీతో కొన్ని మాటలు మాట్లాడాలి, మనం అసలు బయటికి వెళ్దామా అందుట. పర్సనల్ విషయాలు కొన్ని సీక్రెట్గా మాట్లాడుకోవాలి. సరే తప్పకుండా వదినా భోజనం చేశారు. కొంచెం దూరంలో ఉండేటటువంటి వనం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వదినా నేను కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నారు అని. ఏ విషయం అడుగు, నిర్మోహమానంగా అడుగు అని. నువ్వేం అనుకోకూడదు వదినా అందుట. నేనేం అనుకోలే, చెప్పు ఏమిటి అందుట. ఏమీ లేదు వదినా, కృష్ణ పరమాత్మని సేవించడానికి, ఆయన మనసును చూరుకోవడానికి, ఆయన ఆనందంగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. ఎన్ని చేసినా రాధ మీదో రుక్మిణి మీదో వాళ్ళ మీదకో వీళ్ళ మీదకో పోతుంది మనసు ఆయనకి. మళ్ళీ తిరిగి రప్పించుకోవాలని నానా పాటలు పడవలసి వస్తుంది. అయితే ఒక్క మొగుడినే నేను ఈ రకంగా చేసుకోలేకపోతున్నానే, నా కంట్రోల్ పెట్టుకోలేకపోతున్నానే. అలానే నువ్వు 5 మొగుళ్ళు ఎలా కట్టిపాడేస్తావు, వాళ్ళకి ఎలా సేవ చేస్తున్నావు, వాళ్ళు ఎలాగ ఆనందంగా ఉంచుతున్నావు, ఏంటి నీ రహస్యం? నాకు అనుమానం ఉంది. ఏమిటి అనుమానం అంటే, ఏదైనా వశీకరణ మంత్రం ఏదైనా వేసేవా వాళ్ళకి, లేదా ఏదైనా మందు ఏదైనా పెట్టేవా వాళ్ళకి? ఆ మందు ఏదైనా ఉంటే నాకు నేను కృష్ణ పరమాత్మ పెడతాను, ఏం జరిగింది రహస్యం ఏంటో చెప్పు అందుట. అంటే అప్పుడు ద్రౌపది అందుట, వదినా మందులు మోపులు నేనేం పెట్టలేదు,
మంత్రాలు తంత్రాలు ఏవి లేవు. అలాంటివి ఉన్నా కూడా ప్రపంచంలో అవి చేయకూడదు. వశీకరణ మంత్రాలు, ఆకర్షణ మంత్రాలు ఉంటాయి, అవన్నీ చేయకూడదు. మందులు అవి వేర్లు మందులు ఉంటాయి, అవన్నీ పెట్టకూడదు. ఎంచేత అలాంటివి కనుక పెట్టామనుకోదినా పురుషుడికి ఆయుష్ క్షీణిస్తుంది, చాలా తక్కువ సమయంలోనే మరణిస్తాడు, అనారోగ్యవంతుడైపోతాడు, నిస్తేజుడైపోతాడు, సంవత్సరానికి పనికి రాకుండా పోతాడు అనమాట. ఆయన చేత చాలామంది ఆడవాళ్ళు ఏంట్రా అంటే బాలాటోళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటే మా ఆయన మాట్లాడలేదు, మంది ఎట్టేయాలి, ఎక్కడ దొరుకుతుందండి అడుగుతుంటారు కొంతమంది. ఎవరు పల్ల వాడి దగ్గరికి వెళ్ళి మంది ఇచ్చేయండి పెట్టేశాడండి, ఎవరు పల్ల వాళ్ళు ఎవరితో మంది ఎట్టేసిందండి వాళ్ళు ఆయనకి, అందునే కూడా తిరిగేస్తున్నాడండి, ఎక్కడ దొరుకుతుందండి. ఇలా కొంతమంది పాపం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇగో ఇక్కడ మనకి ఇక్కడ సత్యబాబులాగే ఎవరికి వాళ్ళకే తన భర్తను కొంగుని చుట్టుకాలు ఉండదా. అది చేతప్పుడు ఇక్కడ చెప్తోందన్నమాట ద్రౌపది, వదినా అలాంటి మందులు పెట్టడం ప్రమాదకరం. ఈ ఊరు దానికి ప్రసిద్ధా మరి ఇంకే. అది చేత ఏమిట్రా అంటే అలాంటి పెట్టడం వల్ల పురుషుడి యొక్క వీర్యత్వం నశిస్తుంది, చేత సంతానం పనికి రాకుండా పోతాడనమాట, ఆయుక్షేణం అవుతుంది. అంచేత అలాంటివి చేయకూడదు వదినా, వశీకరణ మంత్రాలు చేయకూడదు వదినా. అయితే దీనికి కొన్ని రహస్యాలు ఉన్నాయి, ఆ రహస్యాలు నేను చెప్తాను, అవి విను. అది వింటే ఏ స్త్రీ అయినా సరే తన భర్తని ఎలా పడితే అలా ఉంచుకోగలదు, కొంగును చుట్టుకోగలదు, చాలా బ్రహ్మాండంగా జీవితాంతం అన్యోన్యంగా ఉంచుకోగలదు. ఆ స్త్రీ ధర్మాలు అని కొన్ని ధర్మాలు ఉన్నాయి, ఆ ధర్మాలు పాటిస్తే సరిపోతుంది వదినా అని చెప్పిందిట. అయితే ఆ ధర్మాలు ఏమో నాకు చెప్పు, నేను పాటిస్తాను ఇక్కడ నుంచి అందుట. ఈ ధర్మాలు ద్రౌపది సత్యభామకు చెప్తున్నట్టు ఉన్నా కూడా మనందరికీ పనిచేస్తాయి. ప్రతి స్త్రీకి కూడా చాలా అవసరం. ఏ స్త్రీ అయితే తన భర్త అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటుందో, తన మాట వినాలని కోరుకుంటుందో, భర్త దగ్గర నగ్గాలని కోరుకుంటుందో, భర్త తన చుట్టూ తిరగాలని కోరుకుంటుందో ఆ స్త్రీ మందులు మాపులు ఏం పెట్టక్కర్లేదు. ఇప్పుడు చెప్పేటటువంటి ద్రౌపది చెప్పిన మాటలు వింటే చాలు, ఆచరిస్తే చాలు. అంత గొప్ప మాటలు చెప్పింది ద్రౌపది. ఏమిటా మాటలు అంటే మొట్టమొదటి చెప్పిన నియమం ఏమిటంటే నేను ఓడిపోయి నొగ్గుతాను నా మొగుడి దగ్గర. ఏంటి? ఓడిపోయి నొగ్గుతాను. ఓడి నగ్గడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో చీర చూశారు, మీరు మీ ఆయన దగ్గరికి వెళ్ళమన్నారు, నాకు పలానా చీర చూశాను నేను అర్జెంటుగా కొనాలి అన్నారు. నేను కొన్నా అంటాడు ఆయన. అప్పుడు మీరు ఏమంటారు? కొనకపోతే నీకు తిండెట్టను, పుట్టింటికి వెళ్ళిపోతాను, నన్ను ఇలాగే చూస్తున్నావు, వాళ్ళ నయం వీళ్ళు నయం, ఆవిడ అలా చేసింది, వాళ్ళ ఆయన ఆవిడ అలా చూస్తున్నాడు అని మనం ఏమంటాం? యుద్ధం చేసేస్తాం కాసేపు. అదే మనం ఏం చేయాలి? ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు, ఒక వస్తువో ఒక చీరో అదే పుట్టింటికి తీసుకెళ్ళమన్నప్పుడు నేను కాదు అన్నాడు అనుకోండి, సర్లే మీకు కుదిరినప్పుడే చేయండి, దానిదే ఉంది, ఏదో చూసి నాకు కావాలనిపించింది, సరదాగా మీరు ఏమైనా కొనిస్తారేమో అని అడిగాను, మీకు కుదిరితే చేయండి, మీకు ఇబ్బందిగా ఉంటే వద్దులేండి, దాన్ని సర్దుకుపోతానులేండి అందనుకో. నేను సర్దుకుపోతానులేండి అని ఎప్పుడైతే అందో, అంత ఇదిగా ఎప్పుడైతే మాట్లాడిందో, ఎప్పుడైతే అంతలా తగ్గిపోయిందో, ఈయన లోపల కాదన్నా తర్వాత ఆలోచిస్తాడు, అయ్యో నేను కాదన్నాను ఎంత బాధపడి ఉంటుందో, ఫీల్ అయి ఉంటుందేమో, పాపం కుదిరినప్పుడే కొనమంది, ఈ రకంగా మాట్లాడింది, నేనే తప్పుగా మాట్లాడానా, నేనే కోపంగా మాట్లాడానా అని తిరిగి మళ్ళీ ఆయనే కొనిస్తాడు, ఆయనే తీసుకెళ్తాడు, ఆయనే మళ్ళీ మళ్ళీ తిరిగిచ్చేస్తాడు. అంటే ఏం చేసింది ఇక్కడ? ముందర ఇవిడ ఓడిపోయింది, ముందర ఇవిడ తగ్గిపోయింది, ఓడిపోయింది, కానీ తిరిగి ఎవరు నగ్గారు? మళ్ళీ కొనిపించుకుంది ఆవిడే. అంటే ఓడిపోయి నగ్గుతాను వదినా, ఏది జరిగినా సరే అది మనం అన్నిటికీ అన్వయించుకోవచ్చు. ఏదో గొడవ వచ్చింది, సర్లేండి మీ ఇష్టం, మీరు ఎలా అనుకుంటే అలాగా, పని పలానా దాన్ని అనుకున్నారో సరే అయితే మీరు అలా అంటే అలాగా, పోనీ అలాగే అనుకోండి అన్నారు అనుకోండి, వెంటనే తగ్గిపోతాడు. ఇంకా తగ్గిపోయి మళ్ళీ తిరిగి పోలే నేను మొన్న అలా అన్నాను కదా ఏమనుకోకే, ఏదో ఆవేశంలో అన్నాను సరే, మళ్ళీ తిరిగి ఓడిపోతాడు అక్కడ. అంటే ముందుగా మనం ఓడిపోయినట్టున్నా తిరిగి నగ్గుతాం. కారణం ఏంటంటే ముందుగా మనం ఈ రకంగా ఓడిపోయి నగ్గడం అలవాటు చేసుకుంటే భర్త దగ్గర, ఇది మొట్టమొదటి నియమం వదినా. ఇంకా రెండోది ఏంటి? నేను అసూయ పడను. అంటే సాధారణంగా అసూయ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా అంటే కనుక ద్రౌపది ఉందని, ద్రౌపది అసూయ ఎలా పడుతుంది? మీ పాండవులకి ద్రౌపది కాకుండా వేరే స్త్రీలతో కూడా వివాహం అయింది, అని చేత వాళ్ళని బాగా చూస్తున్నాడని అసూయ పడను. స్త్రీ అసూయ పడకూడదు ముఖ్యంగా. ఎలాగా? ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, తల్లిని బాగా చూస్తున్నాడు అనుకోండి, అసూయ పడిపోవడం, తండ్రికి ఎక్కువ విలువిస్తుంటే అసూయ పడడం, ఆడపడు చూసినప్పుడు ప్రత్యేకంగా చూస్తే అసూయ పడడం, అలాగే ఎవరైనా తనకు కావాల్సిన వాళ్ళు వస్తే అసూయ పడడం, ఇలాంటి అసూయ పడకూడదు. తన వారిని ఒకలాగా మన వాళ్ళు ఒకలా చూస్తుంటే అసూయ పడకూడదు. అంచేత నేను అలాగ ఎవరినో చూసి నేను ఎలా లేరని చెప్పేసి నన్ను చూడలేదు, అసూయ పట్టలేదు. కాబట్టి అసూయ పడకుండా ఉండాలి. రెండోది ప్రసన్న వదనం. అంటే ఏంటి? భర్త దగ్గర ఎప్పుడు కూడా మొహం కోపంగా పెట్టకూడదట. మొహం ముడిచేసుకుని
ఏదో చేసేసుకునే అనుకోవడం. ఎప్పుడు ప్రసన్నం అంటే భర్త కనిపించిన వెంటనే ఒక్కసారి నవ్వాలట. నవ్వితే భర్త ఎటువంటి కోపం ఉన్నా సరే వెంటనే కరిగిపోయి తిడదామనుకున్నావో తిట్టలేడు. అచేత ఏ స్త్రీ అయినా సరే భర్తను చూసేటప్పుడు ప్రసన్న వదనం, ఆ మొహం చూసేసరికి ఆనందం కలగాలంటే భర్తకి. అలా కనిపిస్తాను వదిలే. నేను ఎప్పుడు కూడా నా భర్తకి కోపంగా ఆవేశంగా నేను కనపడటం, సౌమ్యంగా కనపడతాను, ప్రశాంతంగా ఏం కావాలండి అని ఎదురు చూస్తుంటూ కనపడతాను. అక్కడే నా భర్తలు నాకు సగం లొంగిపోతారు అని చెప్పింది. అయింది. ఇంకొక నియమం ఏమిటి అంటే పరపురుషుని కన్నెత్తైనా చూడడం. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకేంటంటే కనుక పరపురుషుల వైపు చూడడం, వాళ్ళతో వ్యవహారం, మనకేం మనసులో లేకపోయినా సరే అవతల వాళ్ళకి వేరే భావాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పరపురుషుని చూడడం కానీ, ఎవరో గురించి నా మొగుడు తీసి చెప్పడం కానీ, ఎవరినో పొగట్టడం కానీ, వాళ్ళ సినిమా వాళ్ళ హీరో ఎలా ఉన్నాడో చూడు, వాళ్ళ మొగుడు ఎలా ఉన్నాడో చూడు, వాడు చూడండి ఎంత బాగున్నాడో, ఇలాగ ఎప్పుడూ కూడా భర్త దగ్గర చెప్పకూడదు. అచేత అలాంటివి ఎప్పుడూ నేను పనులు చెయ్యను. అలాగే నా భర్త కన్నా ముందర నేను భోజనం చెయ్యను. ఇది చూడండి, ఈ ప్రస్తుత కాలంలో మనం చాలామంది చేసేది ఏంటంటే అంటే అది తింటే తిన్నాడు, పోతే పోయిన ముందర ఆకలిస్తే తినేటివే. అంచేత ఏంటంటే వీటి గురించి ఎక్కువగా నేను మాట్లాడక్కర్లేదు, మీలో మీకే బాగా తెలుసు. అంచేత భర్త కన్నా ముందుగా నేను భోజనం చేయను. అది రెండు. తర్వాత కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అన్నట్టుగా ఎలాగైతే ఉందో దాన్ని నేను పాటిస్తాను. కార్యేషు దాసి, ఎప్పుడు కూడా ఏం పని చేసినా దాసిగా బిహేవ్ చేస్తాను. నేను వంట వండేటప్పుడు కానీ, అన్నం పెట్టేటప్పుడు కానీ, సేవ చేసేటప్పుడు కానీ, కాళ్ళు పట్టేటప్పుడు కానీ, బట్టలు ఇచ్చేటప్పుడు కానీ, ఏం చేసినా సరే ఆ సమయంలో నేను పని మనిషిని అయిపోతాను నా భర్తలకి. తప్ప నేను యజమానురాల్లాగా ఇంకొకలా బిహేవ్ చేయను. కర్ణేషు మంత్రి, నేను ఖచ్చితంగా నా భర్త ఏదైనా నిర్ణయాలు తీసుకునే సమయంలో నేను అక్కడే ఉంటాను. ఈ నిర్ణయం తప్పు అని చెప్తాను, ఈ నిర్ణయం ఎలా తీసుకో అని చెప్తాను, ఇది మంచిది కాదని చెప్తాను. నా మొగుడు తప్పు చేస్తూ ఉంటే నేను సరిదిద్దుతాను. తప్ప నేను అధర్మం మాట్లాడను, అధర్మం చేయనివ్వను నా మొగుళ్ళ చేత. అదే కర్ణేషు మంత్రి భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు తల్లి ఎలాగైతే ఆప్యాయంగా పెడుతుందో ఆ ఆప్యాయత నేను చూపిస్తాను, వండడంలో కానీ పెట్టడంలో కానీ. అలాగే శయనేషు రంభ, శయనం సమయంలో వాళ్ళు ఎలా కోరుకుంటే అలాగే నేను శయనిస్తాను తప్ప మరొకలా భావించరు. ఇది ప్రధానంగా చేసేది. అలాగే ఇంకొకటి ఏమిటి, అనవసరమైన కోరికలు నా భర్తను కోరను. అనవసరమైన భర్తలో కోరికలు ఊరికే ఏది పడితే అది కోరికలు కోరితే వాడికి కూడా సంసారం భారం అయిపోతుంది. పలవాళ్ళు అలా కట్టుకున్నారు, ఇల్లు మనకు కట్టండి, పలవాళ్ళ ఇంట్లో ఆ వస్తువు తిట్టండి అంటే వాడు ఆదాయాన్ని బట్టి, వాడి పరిస్థితిని బట్టి వాడు చేస్తాడు. అంతేగాని మించికడు కోరికలు కోరితే స్ట్రెస్ ఎక్కువైపోయి వాడికి ఏం చేయాలి లేక అధర్మమైన పనులన్నీ చేస్తాడు, అక్రమ మార్గంలో సంపాదించాలనుకుంటాడు స్త్రీ వేధించేస్తూ ఉందంటే. కాబట్టి లేదా వ్యసనపరుడు అయిపోతాడు ఇవన్నీ బాధలు భరించలేక. కాబట్టి తనకు మించిన కోరికలు కోరను. నా భర్త కెపాసిటీ ఏంటో అది కోరుతాను. భర్త కెపాసిటీ బండి కొనడం అనుకోండి, బండి అడగాలి. భర్త కెపాసిటీ బండి నడపైతే కారు కావాలంటే ఎలా సంపాదించాలి? అంచేత అనవసరమైన కోరికలు కోరను. అలాగే భర్త ఆదాయ వ్యయాల జోలికి వెళ్ళను. నువ్వు ఎంత సంపాదించావు, పలావాడు అంత సంపాదిస్తున్నాడు, నీకు ఎంత ఉంది, ఎంత అప్పు చేసావు, ఎందుకు చేసావు, ఎవరికి పెడుతున్నావు, ఏం ఖర్చు పెట్టావు, ఇవన్నీ అడగకూడదు భర్తని. ఆదాయ వ్యయాల జోలికి వెళ్ళకూడదు. అక్కడే గొడవలు వస్తాయి భార్యాభర్తలకి. ఇంచేత డబ్బుల విషయంలోనే గొడవలు వస్తుంటాయి కాబట్టి వాటి జోలికి వెళ్ళరు. అలాగే భర్త బయట నుంచి ఇంటికి వచ్చాక ఇంటి సమస్యలు భర్తతో చెప్పను. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. ప్రధానంగా భర్త వచ్చాడు అనుకోండి, వచ్చాడంటే మీ అమ్మ అలా అంది, మీ చెల్లెలా అంది, వాళ్ళు ఎలా అన్నారు, ఇలా చేశారు, నువ్వు వాళ్ళతో దెబ్బలాడతావా, లేకపోతే బొమ్మంటావా, ఇంటి పుట్టింటి బొమ్మంటావా, ఏదో ఒకటి చెప్పు, నేను ముఖ్యమా వాళ్ళు ముఖ్యమా అన్నారు అనుకోండి. ఇంటికి వచ్చాడండి పెంటకోలేటు రాబాబు అని ఇంటికి రావాలనిపిస్తుంది వాడికి. వచ్చినా ఏదో తాగి రావాలనిపిస్తుంది, ఏదో గుచ్చుకుని రావాలనిపిస్తుంది బాధ భరించలేక. అది ఇంటికి వచ్చిన వెంటనే ముందర వాడు ఏ కష్టం పడి వచ్చాడు, ఏ రాష్ట్రం పడి వచ్చాడో కూర్చోబెట్టి సాధ తీసి ఏడు అంతా బాగానే ఉందా, మంచి చెడు మాట్లాడుకుని ఎప్పుడో ప్రశాంతంగా ఉండేటప్పుడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటారు, మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగి అప్పుడు మొదలెట్టారు ఈ స్టోరీలు ఏమైనా ఉంటే కనుక. అంతేగాని వచ్చి రాగానే చెయ్యి రాగానే ఎగిరిపడిపోయితే వాడికి విరక్తి వచ్చేస్తారు అనమాట. కాబట్టి ఇంటి సమస్యలు భర్తతో చెప్పను. ఒకవేళ నిజంగా ఇంట్లో అత్తతో కానీ లేకపోతే ఆడబడుచుతో కానీ ఎవరితోనే నేను సమస్య ఉందనుకోండి, తనలోనే దాచుకుంటుంది, తలే సర్దు పెట్టాలనుకుంటే తప్ప ఇవన్నీ భర్తకు చెప్పి భర్తని మనసును బాధ పెట్టాలనుకోండి. కాబట్టి ఇలాంటి పనులు నేను చేయనమ్మా. అలాగే ఇంటి గుట్టు బయట పెట్టను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో అనేక రకాల రహస్యాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి ఇబ్బందులు, అవన్నీ బయటకెళ్ళి బయట వాళ్ళు చెప్పకూడదు. మా ఆడబడుచు ఇలాగా, మా అత్తగారు అలాగా, మా ఆయన ఇలా అన్నాడు, మా ఇంట్లో అలా జరిగింది అని ఇంట్లో విషయాలే ఇరుగు పొరుగు వారితోటి, ఎవరో తెలిసిన వాళ్ళతోటి, ముఖ్యంగా పుట్టింటి వారితోటి చెప్పకూడదు. పుట్టింటి వారిట ఏమి, అత్తింటి వారి విషయాలు ఏమి పుట్టింటి తెలియకూడదుట. ఎంతవరకు అంటే అంతవరకునే.
అతిగా తెలియడం వల్ల కూడా ప్రమాదాలు ఉన్నాయి. ఏం చేస్తారంటే ఇంట్లోనే ఏదో కష్ట నష్టాలు ఉంటాయి, అవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సర్దుకోవాలి తప్ప పుట్టింటికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఉన్నదాన్ని 10 రెట్లు ఆలోచన చేసుకుని నా కూతురు ఏదో అక్కడ నరకయాత్ర పడిపోతుంది అనుకుని లేనిపోయినవన్నీ కల్పించి నువ్వు పుట్టింటికి వచ్చే అంటారు. లేనిపోయిన కాపురాలన్నీ పాడవుతాయి. అంచేత ఏదైనా చిన్న గొడవ వచ్చినా తర్వాత సర్దుబాటు అయిపోతుంది. కాబట్టి ఆవేశంలో పుట్టింటికి ఫోన్ చేసి నన్ను కొట్టేశారు, నన్ను తిట్టేశారు, నన్ను చేశారు అనుకోండి, వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ నేను చెప్పను. ఈ యొక్క ఇంటి గుట్టు బయట పెట్టను. ఇంటి గుట్టు ఎప్పుడు కూడా స్త్రీ బయట పెట్టకూడదు, ఇది పెద్ద రహస్యం. అలాగే భర్తకి అబద్ధాలు చెప్పను, చాలా గొప్ప విషయం. లేనిపోయిన అబద్ధాలు చెప్పామనుకోండి, ఆ విషయం బయట తెలిసిందనుకోండి, భర్త ఏం చేస్తాడు? ఈ చెప్పేది ప్రతిదీ అబద్ధం అనుకుంటాడు. అనుమానం అక్కడే మొదలవుతుంది. ఆ అనుమానమే పెనుభూతం. అనుభవాల వల్ల ఎంతో మంది కాపురాలు విడిపోతున్నాయి. కాబట్టి అబద్ధాలు చెప్పను. అలాగే అనుమానం కలిగించేలా వ్యవహరించను. సడన్గా ఫోన్లో మాట్లాడతారు, మీ ఆయన వచ్చి టక్మని కట్ చేశారనుకోండి, మీరు అమ్మగారితో మాట్లాడుతున్నా మీ ఇంటి పుట్టింటి వాడితో వాడు ఏమనుకుంటాడు? నేను దేవుని ఎవరితో మాట్లాడిస్తుంది అనుకుంటాడు. అవునా కదా? అక్కడి నుంచి వాడు చేసే పని మీద శ్రద్ధ ఉండదు, వ్యాపారం మీద శ్రద్ధ ఉండదు, పని మీద శ్రద్ధ ఉండదు. రోజు మిమ్మల్ని గమనించడం సరిపోతుంది, ఏముండదు మీ ఇద్దరికి నిజంగా. కానీ అనుమానం కలిగించేలా వ్యవహరిస్తే ఆ అనుమానంతో లేనిపోని కాపురాలు పాడవడమును, వృత్తులు వ్యవహారాలు పాడవడం. కాబట్టి అనుమానం కలిగించే పని ఏది చేయను. అంటే ఎవడో వచ్చాడు పరపురుషుడు, వాడితో ఆప్యాయంగా మాట్లాడడం, నవ్వుతూ మాట్లాడడం, ఎగేకలో పగపగలో, తెలియని వ్యక్తులతో కొత్త వ్యక్తులతో ఎగేకలో, ఇవన్నీ కూడా పనిచేయవు. చూడండి ద్రౌపది ఎంత గొప్ప విషయాలు చెప్తుందో. అంచేత వేరే వ్యక్తితో వ్యవహరించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుమానం కలిగించేలా కూడా బిహేవ్ చేయకూడదు, భర్తకి బిహేవ్ చేయను. అలాగే భర్త ఎదుట నగ్నంగా కనపడను, భర్త ఎదురుగా నగ్నంగా స్నానం చేయను, భర్త ఎదురుగా తల దువ్వుకోను, భర్త ఎదురుగా పిల్లలకి పాలు ఇవ్వను. ఇవన్నీ కూడా చాలా గుర్తుపెట్టుకోవాలి. భర్త ఎదురుగా అలాంటి పనులు చేయకూడదు. అలాగే కష్ట నష్టాల్లో ఎప్పుడూ తోడుంటాను. భర్తకి నిజంగా కష్టం వచ్చింది, నేనున్నాను, మీకు ఎందుకు, ఇలా కూర్చోండి, ఏం జరిగింది, అంతేనా, ఏదైతే అది అవుతుంది చూద్దామండి, ప్రస్తుతం మీరు ప్రశాంతంగా ఉండండి, తినండి, చూద్దాం అంటే స్త్రీ ఆ ధైర్యం ఇస్తే వాడికి ఎటువంటి సమస్య అనేది నీరు గారిపోతుంది. అదే తిరిగి ఇంకా రెచ్చగొట్టేసింది అనుకోండి, నువ్వు అక్కలేనా తప్ప నేను చేసుకొచ్చి ఇలాగే ఏదో మాడతావు, నువ్వు తిన్నగా ఉండవు, నువ్వు అలాంటివి అన్నారు అనుకోండి, ఇంకా ఆయనకి లేనిపోయిన సమస్యలు మొదలవుతాయి. కాబట్టి స్త్రీ ఎప్పుడైనా సరే భర్త కష్టంలో ఉన్నప్పుడు సేద తీర్చాలి. ఇంచేతంటే ప్రపంచంలో తల్లి కూడా తీర్చలేని సేద స్త్రీ యొక్క భార్య మాత్రమే తీర్చగలదు భర్తకి. కాబట్టి అంత శక్తి స్త్రీకి ఉంటుంది. కాబట్టి అమ్మా ఈ రకంగా స్త్రీ వ్యవహరించాలి అని చెప్పింది. అలాగే భర్తని ఇతరుల దగ్గర తక్కువ చేసి మాట్లాడను. చూడండి, ఎవడో వస్తాడు, మా ఆయనే సంపాదించలేనంత, ఏదో పడతాడులేండి, ఏదో తెస్తాడులేండి, ఏం మారడండి ఆయన, ఎంత చెప్పినా ఏం మారడండి ఆయన, అంతే, ఆయన ఎలాంటోడు అన్నారు అనుకోండి, భర్తని ఇతరుల దగ్గర కించపరిస్తే సమాజం భర్త అవమానపాలైపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మా ఆయన అలాగే చేస్తారండి, మా ఆయన నిజంగా మీ ఆయన చేయకపోయినా సరే మా ఆయన అలాగే మాట్లాడితే మా ఆయన అలాగే చేస్తారండి, మా ఆయన చాలా మంచోడండి అని చెప్పాలి తప్ప తప్పుగా మాట్లాడకూడదు. అంచేత భర్తని ఇతరుల దగ్గర అవమానంగా చేయకూడదు ఎంత కష్టం వచ్చినా. అలాగే ఇంకొకటి, ఎన్ని కష్టాలున్నా పుట్టింటికి పోతాను అనకూడదట. అర్థమైందా మీకు? మాట్లాడితే పుట్టింటికి పోతాను ఎప్పుడు పుట్టింటికి పోతారనే పదం అస్తమాట వాడకూడదట. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండకూడదు. చూసారా, ఇది పెద్ద రహస్యం. బాగుంది కదా అని చెప్పేసి నెలల తరపుడు పుట్టింట్లో ఉండిపోయారు అనుకోండి, వచ్చే సమస్య ఏంటో తెలుసా, ఎవరితో తగులుకుందని కూడా దాన్ని వదిలిపెట్టుకోవాలి ఎమ్మంటే మళ్ళీ ఎవరి దగ్గర వెళ్ళి మందులు మోపులు వేసుకోవాల్సి వస్తుంది. అంచేత ఎక్కువ రోజులు భర్తను వదిలేసి పుట్టింట్లో స్త్రీ ఉండకూడదు, ఇదో పెద్ద రహస్యం. ఇవన్నీ ఏ పదం ఆషామాషిదిగా ద్రౌపది చెప్పింది. అలాగే బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు భర్తతో నిద్రించకూడదు, విడిగానే పడుకోవాలి అక్కడ సమయంలో. అలాగే భర్త సంపాదన వృధా చేయకూడదు. అలాగే వండినటువంటి పదార్థాలు 5 గంటలు దాటిన తర్వాత భర్తకు పెట్టకూడదట. అంటే మధ్యాహ్నం వండితే రాత్రి తినే చదువుకోలాగా కాలక్షేపం చేసి అనకూడదు. అయితే ఎప్పటికప్పుడు వండి పెట్టాలి. కారణం ఏంటో తెలుసా, భర్తకి వీర్యశక్తి పోతుంది దానివల్ల. చేత వంశాభివృద్ధి కావాలన్నా, భర్త ఆరోగ్యంగా ఉండాలన్నా, సంసారపరంగా పనికి రావాలన్నా భర్తకి ఎప్పుడు వండిన పదార్థాలు, ఆహార పదార్థాలు పుష్టిగా పెట్టాలి. వాడు సంపాదించి కష్టపడి బయట తీసుకురావాలన్నా. అంచేత 5 గంటలు మించిన ఆహారం పెట్టకూడదట. అలాగే కుటుంబంలో ఎన్ని గొడవలు వచ్చినా సరే సర్దుకుపోతానే తప్ప బయట ఎవరికి చెప్పను, ఇవి ఒకటి. అలాగే ఇవన్నిటికి ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చి చివరికి ఏం చెప్పిందంటే, ఇవన్నీతో పాటుగా నా యొక్క భర్తల యొక్క దీర్ఘాయుష్షు కోసము, మీ అందరూ అన్యోన్యంగా ఉండడం కోసం, నా భర్తలందరూ నాతో అన్యోన్య ప్రాప్తి కోసం నేను ప్రతిరోజు మానకుండా
పసుపుతోటి హరిద్ర పూజ అమ్మవారికి చేస్తాను. ఇది నా యొక్క సౌమంగళ్యానికి భర్తృత్వానికి మాంగళ్యత్వానికి కారణం అని చెప్పి చివరికి ఏం చెప్పిందిరా అంటే ద్రౌపది కూడా సత్యభామతోటి తన యొక్క దాంపత్య రహస్యం పసుపు కొమ్ములు పసుపు పూజ అని చెప్పింది. చూసారా, ఇది విషయాల చేత అంత గొప్ప విషయం. అంటే ఇప్పుడు దాకా చెప్పిన విషయాలన్నీ ఏమిటంటే పతివ్రతలందరూ కూడా పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ భర్తలతో ఆనందంగా ఉంటూ సంతోషంగా ఉన్నారంటే కారణం ఎవరు అంటే కనుక ఈ యొక్క పసుపు కొమ్ముల యొక్క పూజ అమ్మవారి యొక్క విశేషమైన శక్తి. అయితే ఈ రకంగానే మనకి ఇంకొక అద్భుతమైనటువంటి వృత్తాంతం ఉంది. ఏమిటయ్యా అన్నట్లయితే కనుక స్త్రీలకి కొన్ని రకాల శాపాలు ఉన్నాయి. ఏ స్త్రీ అయినా సరే రెండో పెళ్ళి కోరుకోదు, అవునా కదా. స్త్రీకి ఏ స్త్రీకైనా సరే సరే అవన్నీ వదిలేయండి, భర్త సౌమంగళ్యం కోసం కూడా నేను బాగానే ఉంటాయి. కానీ ఒక్కొక్క స్త్రీకి జాతకంలో దోషాల వల్ల కానీ అనేక రకాల దోషాల వల్ల కానీ ద్వితీయ కళత్ర యోగాలు ఉంటాయి. అంటే ఏంటి, రెండో పెళ్లి యోగాలు. ఎప్పుడైనా సరే రెండో పెళ్ళి అనేటువంటిది చాలా మన 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 యొక్క సనాతన ధర్మంలో అదొక రంగా చెప్పాలంటే స్త్రీకి పరమ దారుణమైనటువంటి ఇబ్బంది అనమాట అది, రెండో పెళ్ళి అనేటటువంటిది. అంతేనా కదా. ఏ స్త్రీ అయినా రెండో పెళ్ళి కోరుకుంటుందా సాధారణంగా? ఒక భర్త చనిపోవడం రెండో పెళ్ళి అవ్వాలని ఏ స్త్రీ కోరుకోదు. అయితే ఒక శాపం ఉంది స్త్రీకి. ఏమిటా శాపం అంటే కనుక ఏ స్త్రీ అయితే కనుక అమ్మవారిని ఆరాధన చేయకుండా వివాహం చేసుకుంటుందో, అందుకనే మనకు చూడండి వివాహం సమయంలో గౌరీ పూజ చేస్తారు, అవునా కదా. గౌరీ పూజ చేసినా మనం పెళ్లి చేసుకుంటావా? గౌరీ పూజ చేయకుండా, గౌరీ పూజలో కూడా పసుపునే కుంకుమదే పూజ చేస్తాం. కుంకుమ పసుపు అన్నీ ఒకటే, హరిద్రమే అదంతా కూడాను. పసుపు కొమ్ముల నుంచి వచ్చేదే కుంకుమ కూడా హరిద్రమే. అంచేత ఆ హరిద్ర పూజ చేయకుండా ఏ స్త్రీ అయినా సరే వివాహం చేసుకుంటే ఆ స్త్రీకి సౌమంగళ్యత్వం నిలబడదు అని శపించాడు ఒక ముని. ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే ఒక సమయంలో ఏంటంటే దీర్ఘతముడు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. అంటే బృహస్పతి తెలుసు కదా మనందరికీ. బృహస్పతి యొక్క తమ్ముడు పేరు ఏంటంటే ఉతద్యుడు. ఉతద్యుడి యొక్క భార్య పేరు మమత. ఇది చాలా అద్భుతమైన వృత్తాంతం, అందరూ శ్రద్ధగా వినండి. ఎవరు? బృహస్పతి తమ్ముడు పేరేంటి? ఉతద్యుడు. ఉతద్యుడి యొక్క భార్య పేరు మమత. అయితే బృహస్పతి చాలా గొప్పవాడు. అయితే ఉతద్యుడు అనేటటువంటి వాడికి వివాహమైంది మమతతో. బృహస్పతి పెళ్ళవలేదు, బ్రహ్మచారి. కానీ కొన్ని రోజులకి ఏంటంటే ఉతద్యుడి యొక్క భార్య మమతను చూసి మోహించేట బృహస్పతి. చూడండి, అంటే తమ్ముడు యొక్క భార్య మీద కామకోరిక పుట్టింది. ఎవరికి? బృహస్పతికి. సరే, పుడితే ఏం జరిగింది? మమత ఒప్పుకోలేదు. 5 నిమిషాలు అయింది. మమత ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే సరే ఎదురు చూశాడు. కొంతకాలానికి ఈ ఉతద్యుడికి మమతకి కూడా గర్భం దాల్చి సంతానం అనేటటువంటిది ఉత్పత్తి జరిగింది. అంటే ఏంటి? మమతకి 8వ నెల వచ్చిందన్నమాట గర్భం దహించి. సరే, ఉతద్యుడు గర్భంతో ఉంది కదా, గర్భిణీగా ఉంది కదా, ఈ సమయంలో మనం కొంచెం తీర్థయాత్రలు అవి చేసొద్దాంలే అని ఏం చేశాడంటే ఉతద్యుడు తీర్థయాత్రకు వెళ్ళాట. వెళితే ఈ బృహస్పతికి మమత మీద కోరిక పుట్టింది కదా, ఎప్పటి నుంచో తీరట్లేదు ఆ కోరిక. ఎలాగైనా కోరిక తీర్చుకోవాలి అని ఎలాగైతే ఇంద్రుడు అహల్య మీద పడ్డాడో అలాగా ఈ బృహస్పతి కూడా ఈ మమత మీద పడ్డాట. పడి బలాత్కారం చేసేట. బలాత్కారం చేస్తూ ఉంటే 8వ నెల గర్భిణితో ఉంది మమత. ఆ సమయంలో కూడా బలాత్కారం చేస్తూ ఉంటే లోపల ఉండేటటువంటి శిశువు ఏడుస్తున్నట్ట, బాధపడుతూ ఉన్నట్ట. ఆఖరికి బాధ తట్టుకోలేక తిట్టేట. ఓరు దుర్మార్గుడా బృహస్పతి, నువ్వు దేవతలకి గురువు లాంటి వాడివి, ఇలాంటి వాడివి ఇలాంటి యదవ పని చేస్తున్నావేంటి, దుర్మార్గుడా, దుష్టుడా, అప్రాచుడా, ప్రాచుడా అని ఎన్నో తిట్టేట. కుడి తిట్లని తిట్టేట. నా తల మీద ఇలా పడుతున్నావేంటి అని తిడితే ఈ బృహస్పతి ఏం చేశాడంటే ఆ మమత గర్భంలో ఉండేటటువంటి శిశువుని శపించేట. ఏమని? నువ్వు గుడ్డివాడే పుట్టుగాక. నన్ను ఇలా తిట్టావు కాబట్టి, కుళ్ళు తిట్లని తిట్టావు కాబట్టి నువ్వు గుడ్డివాడే పుట్టుగాక అని శపించేట. సరే, ఎలాగైతే గుడ్డివాడిగా శపించాడో తర్వాత కొంతకాలానికి మమత మళ్ళీ గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత అలా పుట్టినటువంటి వాడి పేరేమిటి అంటే కనుక దీర్ఘతముడు. వాడి పేరేంటి? పుట్టినవాడు గుడ్డిగా పుట్టినవాడు, పిల్లాడి పేరు దీర్ఘతముడు. పుట్టాడు. వాడు చాలా సత్యపరాక్రమవంతుడు. చిన్నప్పటి నుంచి కూడా కళ్ళైతే లేవు కానీ గురు శుశ్రూష చేయడం, తపస్సు చేయడం, మంత్రాలు వేదం అంతా నేర్చుకోవడం, చక్కగా చాలా ఆధ్యాత్మికంగా ఉండేవాడు. సరే, కొంతకాలానికి ఈ దీర్ఘతముడికి ప్రణద్వేషి అనేటటువంటి ఒక అమ్మాయినిచ్చి వివాహం చేశారు. ఎవరి పేరు? ప్రణద్వేషి. దీర్ఘతముడికి ప్రణద్వేషినిచ్చి పెళ్లి చేశారు. అంటే గుడ్డబ్బాయికి ప్రణద్వేషినిచ్చి వివాహం చేశారు. వివాహం చేస్తే కొంతకాలం బాగానే ఉంది ఆ ప్రణద్వేషి. సంతానాన్ని కూడా కంది.
సంతానాన్ని కూడా కన్న తర్వాత ఈ ప్రణద్వేషికి భర్త మీద విరక్తి మొదలైంది. విరక్తి మొదలయ్యి కొంతకాలానికి భర్తను తిట్టడం మొదలుపెట్టింది. ఆఖరికి పిల్లలు తండ్రి దగ్గరికి వెళ్తుంటే, చిచ్చి ఆ గుడ్డోడి దగ్గరికి వెళ్ళకండి, ఆ గుడ్డోడి చూడకండి, మంచిలు ఇమ్మన్నాడు అనుకోండి, ఒరే కాస్త మంచిలు తింటరా, చిచ్చే ఆ గుడ్డోడి మంచిలు మీరు ఇవ్వకండి, మంచిలు తాగలేకపోతే ఉండలేకపోతున్నావా గుడ్డోడా అంటూ తినడం మొదలుపెట్టింది. ఆఖరి కొన్ని రోజులకి అన్నం కూడా సరిగ్గా పెట్టేది కాదు, పిల్లలు సరిగ్గా వెళ్ళనిచ్చేది కాదు. ఈ గుడ్డోడు చచ్చిపోతే బాగున్నట్టు ఉండేది. ఈ గుడ్డోడు చచ్చిపోతే నేను రెండో పెళ్లి చేసుకుంటాను, ఈ ఎదవతో ఎన్నాళ్ళు సాగుతాను, ఏదో దిక్కుమాల సంబంధం అనుకుంటూ ఎంతసేపు వాడు తిట్టుకుంటూనే ఉండేది. వీడు అంటూ ఉండేవాడు, ఏమే నీకు తెలుసు కదా నీకు గుడ్డివాడినని, తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఎందుకు నన్ను ఇలా తిడుతున్నావు, నీకు జాలి దయ కనికారం ఏమీ లేవా, ఆడదానివి కదా, వాళ్ళ భర్తకి మంగళసూత్రం కన్నా మాంగళ్యం కన్నా భర్త కన్నా గొప్ప ఇది లేదని దేవుడు లేడంటాడు, అలా నన్ను ఇలా భావిస్తున్నావేంటి, నేనేం పాపం చేశాను నీకు అంటే, ఊరుకావయ్యా నువ్వేం పాపం చేశానన్నావేంటి, భరించువాడు భర్త, నువ్వెవరన్నా నన్ను భరిస్తున్నావా, నేనే నిన్ను తిరిగి భరిస్తున్నాను అని చేత ఊరుగా మాట్లాడుకోవచ్చు, పెట్టితే తిల్లాతో పాడుకో, గట్టిగా మాట్లాడుకో అని చెప్పి అలా తిడుతూ ఉండేదిట. సరే రాను రాను ఆయన మీద కోపం పెరిగిపోయింది, అసహ్యం పెరిగిపోయింది, ఇంకా తిట్టడం మొదలుపోయింది. ఇంకా ఎంత పైశాచికంగా తయారైందంటే కనుక ప్రణద్వేషి, ఈ అడ్డంగా ఉన్నాడు, ఈయన చంపేస్తే ఈ పీడ వదిలిపోతుంది, నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు అనుకుని ఏం చేసిందంటే ఒకరోజు పిల్లలందరినీ సాయం పట్టమని ఆ యొక్క దీర్ఘమతముని తీసుకెళ్ళి అక్కడ నది ఉంటే నదిలో పాడేసిందిట. అంటే చూడండి, అంటే బతుకుండగానే మొగుడిని చంపేసింది. ఎంత మహాయిల్లాలో చూడండి ఆవిడ. సరే ఎప్పుడైతే ఆ రంగం జరిపేసిందో ఈ దీర్ఘతముడికి ఒక విద్య వచ్చు, ఏమిటంటే కనుక వాయుస్తంభన విద్య. అంటే ఏంటి, గాలిని బంధించే విద్య అనమాట. అలా గాలిని బంధించామనుకోండి నీటి మీద తేల్తాం. చూడండి బుడగకి గాలి పెట్టేసి ముడేస్తామనుకోండి నీటిలో పాడేసినా తేలుతూనే ఉంటుంది. అలాగే మనం కూడా గాలిని స్తంభింపజేస్తే మునిగిపోకుండా తేల్తాం అనమాట. అలాంటి విద్య ఉండడం వల్లని తేలుతూనే ప్రయాణం చేసేసరికి ఒక ఒడ్డుకు పట్టించిన తర్వాత కొంతమంది అక్కడ అడవిలో ఉండే వాళ్ళందరూ కూడా తీసి ఆయన సేద తీర్చి ఆయనకి మందు మాపు రాసి ఆయనకి వ్యవస్థ చేసేసరికి ఆయన మొత్తం మీద ఎలాగైతేనే తిరిగి విశేషంగా కూర్చున్నాడు. అప్పుడు ఆ దీర్ఘరముడి కోపం వచ్చి ఏం చేశాడంటే కనుక తపస్సు చేసి నన్ను ఈ రకంగా నా భార్య నేను గుడ్డివాడు అని వివాహం చేసుకున్న తర్వాత కూడా సంతానం కన్న తర్వాత కూడా గుడ్డివాడు అని చెప్పేసి నన్ను వదిలేసి ఇంచేత రెండో పెళ్లి చేసుకోవాలన్న కోరిక కోసం వదిలేసింది కాబట్టి ఇప్పుడే నేను స్త్రీ జాతిని అంతటినీ శపిస్తున్నాను. ఏ స్త్రీకైనా సరే రెండో పెళ్లి జరిగితే దానికి సుఖం ఉండకుండా ఉండుగాక, అసలు రెండో పెళ్ళి అంటూ జరగకుండా ఉండుగాక, ఒకవేళ రెండో పెళ్ళి అంటూ చేసుకుంటే దానికి సుఖం శాంతి ఉండకుండా ఉండుగాక అని శపించేశాడు. సరే అంచేతే అసలు మన సాంప్రదాయంలో రెండో పెళ్ళి లేదు, అసలు విడాకులు అనేటటువంటి పదవే లేదు. మొగుడు ఎలాంటి వాడైనా, గుడ్డోడైనా, కుంటోడైనా, చెవిటోడైనా, మోగోడైనా, మంచివాడైనా, వ్యసనపరుడైనా మార్చుకోవాల్సిందే, రిపేర్ చేసుకోవాల్సిందే. రిపేరింగ్ సెక్షన్ ఉంది తప్ప డైవర్స్ సెక్షన్ లేదు మన దాంట్లో. అంచేత ఆ రకంగా చెప్పించాడు. అయితే అప్పుడు ఇంకొక వరం ఇచ్చాడు, ఏమిటంటే ఏ స్త్రీ అయితే భూలోకంలో ఉండే స్త్రీ పసుపుతోటి హరిద్రంతో స్త్రీ అమ్మవారు కనుక పూజ చేస్తుందో వాళ్ళందరికీ కూడా రెండో పెళ్లి చేసుకునే అవకాశమే రాకుండా అనుగ్రహాన్ని ఇస్తున్నాను. ద్వితీయ కళత్ర యోగం ఉండదు వాళ్ళకి, కాబట్టి దీర్ఘ సోమంగయత్వం కలుగుతుంది అని అద్భుతమైనటువంటి వరాన్ని దీర్ఘతముడు ఇచ్చాడు. అంచేత దీనికి శాపం కూడా ఉంది. అందుకనే మనం పసుపుతోటి కానీ లేకపోతే కుంకుమతోటి కానీ గౌరీ పూజ చేసుకుంటే పెళ్ళే పని చేయదు అసలు. అంచేత ఇన్ని రకాల విశేషాలన్నీ కూడా మనకి మన యొక్క పెద్దలు తెలియజేశారు. అంటే ఇప్పుడు ఇన్ని విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పవలసింది మీకు అంటే కనుక మనం చేసుకున్న పూజ యొక్క విలువ మీకు తెలిస్తే, ఆ పూజ మహత్యం తెలిస్తే, దాని గొప్పతనం మీకు తెలిస్తే దాన్ని మానకుండా చేస్తారు, 10 మందికి చెప్తారు. అంచేత అంత గొప్ప విశేషం. అందులోనూ లక్ష్మీ అమ్మవారు కూడా ఒక వరాన్ని ఇచ్చింది. ఏమిటా వరం? లక్ష్మీ నువ్వు ఎక్కడుంటావు అంటే స్త్రీకి నువ్వు ఏ రకంగా అనుగ్రహిస్తావు అంటే కనుక పసుపు రాసుకునే స్త్రీ, పసుపు వాళ్ళ మొహానికి రాసుకోవాలట, పసుపు రాసుకునే స్త్రీ మొహానికి కాళ్ళకి పసుపు రాసుకోవాలి కంపల్సరీగా. బొట్టు పెట్టుకునే స్త్రీ, నుదుటి బొట్టు పెట్టుకునే స్త్రీ, అలాగే గాజులు, మంగళసూత్రము ఎప్పుడైతే ధరిస్తూ ఉంటుందో, మట్టెలు ఇవన్నీ కూడా అలంకారకృతంగా ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీ దగ్గర నేను ఉంటాను. అలా అందుకనే మనకి మంగళసూత్రం మెల్ల ఉన్నా లేకపోయినా కూడా పసుపు కొమ్ము తీసి మెల్ల వేసుకుంటే చాలు. తెలుసా మీకు? ఎంచేత పసుపు కొమ్మే మనకి మంగళసూత్రానికన్నా విశేషం. అంచేత సౌభాగ్యపు వస్తువు ఈ ప్రపంచంలో సృష్టిలో పరమ సౌభాగ్యం ఏదైనా ఉంది అంటే పసుపు కొమ్మ మాత్రమే.
కాబట్టి అలాంటి పసుపు కొమ్ముతో మనం పూజ చేయడం వల్ల సౌభాగ్యము నిలబడుతుంది, స్త్రీకి ఐశ్వర్యం నిలబడుతుంది, భర్తకు సౌభాగ్యం కలుగుతుంది. కాబట్టి ఇన్ని రకాల విశేషాలన్నీ కూడా మనకి చక్కగా మన పెద్దలు తెలియజేశారు. కాబట్టి మనందరూ కూడా ఎంతో అదృష్టవంతులు, ఎంతో పునీతులం కాబట్టి ఈరోజు పూజ చేసుకున్నాం. అయితే ఇందాక మనకి ఆయన చెప్పినట్టుగా ఏమంటారంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎన్నో పేర్లు పెడతారు. జయకృష్ణ గారు చెప్పినట్టుగా రకరకాలుగా వ్యవహారం చేస్తారు. అది ఇప్పుడు ప్రతి ఈ ఊర్లోనూ ఉన్నారు, చాలా అన్ని చోట్ల ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళే రాక్షసులు. చూడ మనకి విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి ఏం చేశారు, పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు కదా. అంచేత ఏ గ్రామంలోనైనా ఏ చోటైనా సరే ఇలాంటి మనం 10 మంది కలిసి మంచి పని చేస్తున్నాం అనుకోండి, తగలేడానికి ముందర ఉంటారు. వాళ్ళే రాక్షసులు. కలియుగంలో రాక్షసులు అంటే ఎవరో వాళ్ళే. అలాంటి వాడిని రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు ఖచ్చితంగా కొట్టాల్సిన సమయంలో కొడతారు. అయినా వాటన్నిటికీ ఒగ్గి ఎంత కార్యక్రమం ఈ రకంగా జరిపించారంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఒకటి ధర్మం నిలబడాలి, సనాతన ధర్మం పోషించబడాలి. ఎవడిని అనుకోని ఎవరిని తిట్టుకోండి, మనం చేసే పని ధర్మం, అందులో ధర్మం ఉంది కాబట్టి ఇది చేసి తీరుతామని వాళ్ళ ఇంట్లో పెళ్ళా, వాళ్ళ ఇంట్లో కార్యక్రమమా, అయినా ఇన్ని యాతలు పడి, ఇన్ని టెన్షన్లు పడి, ఎంతమంది తిట్టుకుని మన చేత ఇంత రకంగా చేశారంటే వాళ్ళకి భగవంతుడు ఆయుష్యనిచ్చి ఇలాంటి కార్యక్రమాలు అదే మరి అవును అలా ఉంటాయి. కాకపోతే తప్పదు, ధర్మం ఎప్పుడైనా సరే ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, కానీ తర్వాత తిరిగి ధర్మమే నగ్గుతుంది. కానీ మొట్టమొదటి బాధ, కష్టాలు, సుఖాలు భరించాలి, తప్పదు. ఇవన్నీ ఏం చేస్తాం, దేవతలే భరించారు. ఇప్పటిదాకా చరిత్ర చెప్పుకుంది అదే కదా. అంచేత ఆ భరించే ధైర్యం, భరించే శక్తి అమ్మవారు మనకు కలగజేస్తుంది. శ్రీచక్ర స్వరూపులు అమ్మవారు కాబట్టి ఇంకా చెప్పుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి కాలాతీతమైంది మీకు ఇంకా చెప్పి కూర్చోబెట్టామనుకోండి, ఇందాక నేను చెప్పిన లడ్డూలు ఎక్కువ తినే కొద్ది కూడా వికారం వచ్చినట్టుగానే ఇది కూడా వికారంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడు మళ్ళీ మనకు అవకాశాన్ని కలగజేసినప్పుడు మళ్ళీ చక్కని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి ఏంటంటే గతంలో మా నాన్నగారు ఇక్కడ ఈ రకంగా ఆధ్యాత్మిక ప్రవచనం చేయడం, మళ్ళా తిరిగి నాకు ఈ అవకాశం మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ చాలా సంతోషం. తప్పకుండా చాలా సంతోషం చేయాలి. ఇలాంటి కొన్ని వందల కార్యక్రమాలు మీ చేతుల మీదుగా జరగాలి. ఎలా చేద్దరంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే కర్త బాగుండాలి. కర్త బాగుండకపోతే మనం అందరూ మీరు నేను ఇక్కడికి రావడానికి కారణం ఎవరు, కర్త ఆనందంగా ఉంచి 10 మంది చేస్తే కదా. చేత వాళ్ళందరికీ అమ్మవారు శక్తిని, ధైర్యాన్ని, ఇలాంటి రాక్షసులు ఎదుర్కొనేటటువంటి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనమందరం కూడా సుభిక్షంగా, లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మయేషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కమిటీ వారు మీకు. వాటి ప్రకారంగా పసుపు కొమ్మును ఏం చేయాలి, కొబ్బరికాయ ఏం చేయాలి, జాగ్రత్త మొక్క ఏం చేయాలి అన్నీ చెప్తారు వాళ్ళు. ఆ రకంగా మీరు నిర్వర్తించుకునే ప్రయత్నాన్ని చేయండి.